తక్కువ ఉన్నదంటే నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను. మిగతా ఎక్స్చేంజ్ ఎక్కడైనా సరే నాకు తెలిసి అన్ని ఎక్స్చేంజ్ లో ఇదే ఉంది. ఇప్పుడు మన ఎక్స్చేంజ్ లో నేనేం చేశానో చెప్తాను వినండి. ఇప్పుడు లిక్విడిటీ అన్లాక్డ్ విధానం ఇంతవరకు మనం చెప్పింది. అన్లాక్డ్ అంటే ఎప్పుడు నచ్చితే అప్పుడు తీసేసుకోవడం. ఆటోమేటిక్ కొన్న వాళ్ళందరూ వాళ్ళకి కాయిన్స్ ధర పడిపోవడం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా పాడైపోవడం జరుగుతుంది. అలాగా కొన్ని వేల కాయిన్స్ లో పెట్టుబడి పెట్టిన అందరూ పోయారు. 30,000 కాయిన్స్ సుమారుగా ప్రపంచంలో ఉన్నాయి. ఏదో వాళ్ళు చెప్పిన పబ్లిసిటీ కోసం వాళ్ళు చెప్పినటువంటి ప్లాన్స్ మీద పెట్టుబడులు పెట్టేసి ఆ కాయిన్ మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మూవింగ్ చేసుకొని పెట్టి వాళ్ళు కొంటారు. కొన్ని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఆ లిక్విడిటీ మొత్తం ఒకసారి తీసేస్తారు, లేదా పైనుంచి వీళ్ళ సొంత కాయిన్స్ అమ్మేస్తారు. ఈ రెండింటిలో ఏది జరిగినా ఇన్వెస్టర్ మటాష్, ఇన్వెస్టర్ పోతాడు. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు మద్దతు ఇస్తున్నటువంటి అందరూ డాడీస్ కి కూడా లవ్ యూ, అన్ని భాషల డాడీస్ కూడా లవ్ యూ. అయితే అలా నష్టపోయారు అందరూ. కానీ ఇప్పుడు నేను చేస్తున్నది లైఫ్ టైం లాకింగ్. 100 ఏళ్ళకి పైబడి మనం ఎంత లిక్విడిటీ పెట్టామో అంత వాళ్ళు తీయడానికి వీలు లేదు. కాయిన్ తయారు చేసినోడైనా, ఎక్స్చేంజ్ ఓనర్ అయినా, కొనుక్కున్నట్టు కస్టమర్ అయినా ఎవ్వరు కూడా ఆ పెట్టిన లిక్విడిటీని టచ్ చేసే అవకాశమే లేకుండా లైఫ్ టైం లాకింగ్ సిస్టమ్ అనే ఓ సిస్టమ్ ని ప్రవేశపెట్టి ఆ సిస్టమ్ లో మనకు యూసీసీ కాయిన్ ని లిస్ట్ చేశాను. అదే రేపు 17-18 రిలీజ్ చేస్తున్నాను. దీన్ని లోతుగా ఆలోచించండి. లిక్విడిటీ మొత్తం లాక్డ్, తీసేయడానికి బ్రహ్మదేవుడు కూడా తరం అవదు. పబ్లిక్ గా దాంట్లో మీకు కనిపిస్తుంది. ఎప్పుడు లిక్విడ్ తీసినా సరే మీకు క్లియర్ గా కనబడుతుంది. ఇంకా ఆ ఫార్ములా ఇంకా మారదు. కొత్త వాళ్ళు ఎవరైనా మన దగ్గరికి వచ్చినా ఇలా లిక్విడిటీ లాక్ లో వచ్చినా పర్లేదు, లిక్విడిటీ అన్లాక్ లో వచ్చినా పర్లేదు, కానీ మనీ అన్ని లిక్విడిటీ లాక్ లోనే వెళ్తాయి. థ్యాంక్ యూ. दोस्तों डैडी जी का कहना है कि बहुत सारे एक्सचेंज है, 400 एक्सचेंज है इंडिया में, वर्ल्ड में 400 एक्सचेंज है, उसमें 30,000 कॉइन्स है, डैडी जी बोल रहे हैं, ठीक है। 30,000 कॉइन्स में बहुत सारा कॉइन्स है अभी लेफ्ट, मतलब डाउनफॉल में कैसा है कि डैडी जी का कहना है कि हर एक एक्सचेंज में क्या होता है, अनलॉक्ड सिस्टम रहता है। अनलॉक्ड मतलब कभी भी वो पैसा निकाल सकते हैं, लिक्विडिटी कभी भी निकाल देता है कोई भी कंपनी, तो क्या होता है उसका कॉइन का रेट ऑटोमेटिक डाउन हो जाता है, क्योंकि बायर और सेलर जब वो भी देखते हैं और हमारा ट्रेडर्स भी वही देखता है कि उसके पास लिक्विडिटी क्या है। लिक्विडिटी नहीं रहेगा तो कोई परचेज करने जाते नहीं है, जिसकी वजह से क्या होता है कि ऑटोमेटिक अपना कॉइन का रेट कम हो जाता है। लेकिन हमारा डीक्यू एक्सचेंज ऐसा एक्सचेंज है जहाँ पे लाइफ टाइम लॉकड सिस्टम है, ठीक है। आप हमारा जो भी डैडी जी का कहना है, बाहर से कोई भी आता है हमारा एक्सचेंज के अंदर, उसको 2 चीज दिया जाएगा, एक लॉकड सिस्टम दिया जाएगा, एक अनलॉकड सिस्टम दिया जाएगा। वो उसका मर्जी, वो कैसे लेना चाहता है उसके ऊपर है। लेकिन हमारा जो कॉइन्स है, क्यूसीसी कॉइन जो हमारा है, वो रहेगा लाइफ टाइम लॉकड सिस्टम रहेगा। मतलब यहाँ पे कोई भी डैडी जी भी नहीं निकाल पाएंगे पैसा, ठीक है, कोई भी पैसा यहाँ से नहीं निकल पाएगा। या ऐसा हमारा लिक्विडिटी लॉकड सिस्टम में रह जाएगा, ये लाइफ टाइम तक रह जाएगा दोस्तों। तो इसके लिए हमारा कॉइन के रेट बहुत फास्ट ग्रोथ होने वाला है। और डैडी जी बोल रहे हैं कि ये हमारा 17 और 18 तारीख को हमारा किसी से कॉइन लॉन्च हो रहा है, वही चीज डैडी जी बताएं। ओवर टू डैडी। థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనకి మైక్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన సిస్టమ్ లో లాకింగ్ అంటే లైఫ్ టైం ఫుల్ లాక్డ్ సిస్టమ్ లో ఏ ఎక్స్చేంజ్ అయినా ఏ కాయిన్ అయినా ఇంక్లూడింగ్ బిట్ కాయిన్ తో సహా అలాంటి సిస్టమ్ లో ఉందా? మాట్లాడొచ్చు, ఎవరైనా తెలుసుంటే మాట్లాడొచ్చు. డాడీ గారు, నేను శివారెడ్డి. ఇప్పటికి ఒక 8 years నుంచి ఉన్నాను సిస్టమ్ లో. ఇప్పటికి లాక్డ్ సిస్టమ్ ఎక్కడ లేదు డాడీ, నేను చూస్తున్నా పెద్ద ఇప్పటికీ లేదు. మన కంపెనీ అదృష్టం అది, కంపెనీలో ఉన్న వాళ్ళ అదృష్టం అది. ఎస్ డాడీ, ఈ విషయం 2018 నుంచి ట్రేడింగ్ చేసుకుని వస్తూనే ఉన్నాను. క్రిప్టో మీద నాకున్న అవగాహన ఇప్పటి వరకు అయితే మాత్రం ఎక్కడ కూడా లాకింగ్ సిస్టమ్ ఏ ఎక్స్చేంజ్ లో లేదు డాడీ. ఇది మొట్టమొదటి ఎక్స్చేంజ్ మనదే అవుతుంది, మనమే దాన్ని ప్రవేశపెడుతున్నాం, ఎక్కడ కూడా లేదు. రియల్ డాడీ. ఓకే डैडी मैं जो तो बोल रहा हूँ, डैडी हिंदी में बोलेंगे।
చెప్పండి, హిందీలో చెప్పండి, హింदी చెప్పండి। या अभी हिंदी में तक बताइए। मैं भी तकरीबन 8 साल से क्रिप्टो करेंसी का फील्ड में हूँ, लेकिन आज तक मैं अभी तक नहीं सुना कोई करेंसी पूरा लॉकिंग सिस्टम में आया सो, यानी उनका लिक्विडिटी लॉकिंग में रखा सो कोई नहीं सुना अभी तक। थैंक यू डैडी। థ్యాంక్ యూ థ్యాంక్ యూ। అయితే మీలో వింటున్న వాళ్ళు ఎవరికైనా ఆ సిస్టమ్ తెలుసుంటే, ఇప్పుడు ఇందులో 7-8 దగ్గర ఇందులోను మన నాతో మాట్లాడుతున్నారు, వాళ్ళకి పెట్టండి, వాళ్ళ నెంబర్ మీకు తెలుసు కాబట్టి వాళ్ళకి మెసేజ్ పెట్టండి, లేదా కాల్ చేసి వాళ్ళకి చెప్పండి నెంబర్ ఉంటే, నేను మళ్ళీ మాట్లాడిన తర్వాత దాని గురించి ఆన్సర్ చేస్తాను। మనకంటే ది బెస్ట్ సిస్టమ్ ఎవరి దగ్గర ఉందా, మన కాయిన్ కంటే ది బెస్ట్ సిస్టమ్ లో ట్రేడ్ అయిన కాయిన్ గానీ ఉన్నదా, బిట్ కాయిన్ తో సహా ఉన్నదా అనేది పబ్లిక్ లోను ఇప్పుడు 1000 మందికి పైన ఉన్నారు, మన దాంట్లో కూడా ఇప్పుడు ఇందులో కూడా సుమారుగా 489 మంది। సూపర్ డాడీ, నా కుటుంబం మరి వచ్చేసింది, అంటే 500 మంది అయిపోతున్నారు। ఎవరైనా సరే వీళ్ళకి చెప్పొచ్చు। ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాను। ఇలా లిక్విడిటీ లాగ్ పెట్టడానికి ముందు ఆ కాయిన్ ఎవరైతే ప్రవేశపెడుతున్నారో వాళ్ళకి ధైర్యం కావాలా, దమ్ము ఉండాలా। అంటే నాకుందని కాదు, నాది కాదు ఈ ధైర్యం, దమ్ము నా కుటుంబానికి, ఇంత పెద్ద కుటుంబం ఎవరికి ఉండదు, మీరే నా ధైర్యం, మీరే నా దమ్ము, మిమ్మల్ని ఆసరా చేసుకొని ఈ ప్లాన్ క్రియేట్ చేసి అందులో ఇప్పుడు మనం 6 crores రూపీస్ అందులో మనం విలువైంది క్రిప్టో కరెన్సీని, ఎవరు పెట్టిన క్రిప్టో కరెన్సీ పెట్టాలి, మనం పెడుతున్నాం। ఆ 6 కోట్ల రూపాయలు కూడా 100 ఏళ్ళకి పైబడి తీయను అని ఆ సిస్టమ్ ని, ఆ ఫార్ములాని కన్ఫర్మ్ చేసుకొని దాన్ని ఓకే చేసుకొని అగ్రి అయ్యి సంతకం పెట్టి లోపలికి వెళ్ళాను। ఎవరు బయట మీద వచ్చింది ఇంతే। అది దానివల్ల ఈ కాయిన్స్ ఇంకా 6 కోట్ల రూపాయలు తీయలేము। ఇప్పుడు 6 కోట్ల రూపాయలు పెట్టాం, ఇప్పుడు మనం ఎన్ని కాయిన్స్ పెడితే డివైడెడ్ బై 6 కోట్లు పెయ్యాలి, అంతే కదా? ఎవరైనా మాట్లాడవచ్చు, అంతే కదా? ఓకే, ఇది హిందీ చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను। दोस्तों, डैडी जी का कहना है कि हमारा सिस्टम जैसा किसी के पास होगा तो यहाँ पे हम लोग 497 लोग हैं, ठीक है। बहुत अच्छा लगा दोस्तों, आज 497 तक लोग आ चुके हैं, मतलब 500 का हमारा सीट है, 498 हो गया, 499 भी हो गया है। तो बहुत अच्छा लग रहा मेरे को भी, और डैडी जी भी वही बोल रहे हैं कि बहुत अच्छा लग रहा है कि हमारा फैमिली फिर से रिटर्न आए हैं सभी लोग, तो बहुत अच्छा लग रहा है। देखिए दोस्तों, डैडी जी का कहना है कि कहीं पे भी कोई भी सिस्टम ऐसा है तो आप लोग बता सकते हो मेरे को कि कहीं पे भी लॉकिंग सिस्टम वाला सिस्टम कहीं पे भी नहीं है दोस्तों, ठीक है। और जितने भी हमारा यहाँ पे जो लोग हैं कोस्ट में, वो लोग 7 साल से 8 साल से 9 साल से वो लोग ट्रेडिंग में काम कर रहे हैं, तो उनका भी अनुभव उन्होंने बताया कि कोई भी एक्सचेंज अभी तक उन्होंने भी नहीं देखा कि जहाँ पे कि लॉकिंग सिस्टम है, ठीक है। लेकिन डैडी जी का कहना है कि हमारा एक्सचेंज के अंदर जो डैडी जी उसमें साइन किए हैं, ऐसे साइन किए हैं कि ये 100 साल तक कोई भी यहाँ से पैसा नहीं निकल पाएगा, लिक्विडिटी नहीं निकल पाएंगे। ऐसा करके उन्होंने क्या बोला कि उसके लिए दम चाहिए, उसके लिए धैर्य चाहिए, उसके लिए हिम्मत चाहिए कि ये पैसा लिक्विडिटी बिना निकाले रखने के लिए, ठीक है। तो हमारा कंपनी ने क्या किया, यहाँ पे किसी से कॉइन के लिए 6 CR आपको यहाँ पे लॉकिंग सिस्टम में कंपनी ने रख दिया दोस्तों। तो यही चीज डैडी जी ने अभी तक बताया है, आगे जो भी डैडी जी का मैसेज आएगा मैं आपके सामने रखूंगा। थैंक यू, ओवर टू यू डैडी। ఓకే డాడీ, 500 మంది చేరిపోయారు, ఇంకా అప్ అండ్ డౌన్ 2-3 అవుతుంటే చాలా సంతోషం। లవ్ యూ డాడీస్, ఆల్ డాడీస్ అందరికీ లవ్ యూ, మీరు ఇస్తున్నటువంటి ఆ ప్రేమలు కూడా నాకు అందుతున్నాయి, థ్యాంక్ యూ। అయితే ఇప్పుడు 6 కోట్ల రూపాయలు పెట్టాం, జాగ్రత్తగా వినాల, ఇక్కడే మీరు రూపాయి 100 రూపాయలు ఎలాగవుతుందో మీకు తెలుస్తుంది, రూపాయి 100 రూపాయలు ఎలాగవుతుందో ఇప్పుడు చెప్పబోతున్నాం, జాగ్రత్త వినండి। 100% అక్కడ లిక్విడిటీ 6 కోట్ల రూపాయలు పెట్టేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు, క్లియర్ అయిపోయింది। అయితే ఇప్పుడు కాయిన్స్ ఎన్ని పెడుతున్నామో డివైడెడ్ బై 6 కోట్లు। ఇప్పుడు ప్రపంచంలో ఎవరి దగ్గర క్యూసీసీ కాయిన్ రేపు ఎక్స్చేంజ్ లో పెట్టిన వెంటనే అమ్మడానికి ఎవరి దగ్గర లేదు, నాతో సహా ఎవరి దగ్గర లేదు, ఉన్నదంతా మైనింగ్ కాయిన్। ఆ మైనింగ్ కాయిన్ 100 ఏళ్ళకి పైబడి మీకు అలా కొంచెం కొంచెం వస్తుంది, అంటే ఈవేళ పెట్టడానికి కాదు, మనం 250 రోజుల వరకు
QCC మైనింగ్ కాయిన్స్ నుంచి చిన్న మొక్క కూడా మీరు అమ్మలేరు. మీకు ఇచ్చినంత మైనింగ్ కాయిన్ మ్యాక్స్ అన్ని ఫ్రీగా ఇచ్చాను, అన్ని ఫ్రీగానే ఇస్తున్నాను. కాబట్టి ఇంక మీరు అక్కడ అమ్మలేరు. ఆ మొత్తం ప్రతి నెల ప్రతిరోజు ఎంత వస్తుందో చివరిలో చెప్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 500 కాయిన్స్ మాత్రమే ఇప్పుడు లిస్టింగ్ చేసిన దీంట్లోను రేపు పెడుతున్నాను. ఇప్పుడు 500 కాయిన్స్ 6 కోట్లు పెడితే కాయిన్ రేట్ ఎంతో చెప్పండి. 1,20,000 లెక్కేయచ్చు. అందరూ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి కొట్టండి 6 కోట్లు డివైడ్ బై 500 కాయిన్స్. 1,20,000 అవుతుంది డాడీ. రైట్. డాలర్స్ చూసుకుంటే $1,350 వరకు అవుతుంది డాడీ, దగ్గర దగ్గర. మనం ఇండియన్స్ కాబట్టి మన ఇండియన్ కరెన్సీలోనే మాట్లాడతాం. డాలర్లో మార్చుకోండి పర్లేదు. అంటే అందరికి ఈ డాలర్స్ మీద అవగాహన ఇంకా రాలేదు కాబట్టి మన ఇండియన్ కరెన్సీలోనూ హిందీలోనూ తెలుగులోనూ మాట్లాడతాం. ఓకేనా? ఓకే డాడీ. ఓకే. హిందీలో చెప్పి అమ్మ ఇది ఇప్పుడు చెప్పింది. दोस्तों डैडी जी का कहना है कि वर्ल्ड में किसी के पास भी हमारा QCC कॉइन नहीं है, और आपके पास जो QCC कॉइन है वो माइनिंग कॉइन है, ठीक है। वो हमारा माइनिंग कॉइन जो है आपको 100 साल में निकलेगा, मतलब हर साल हर दिन कुछ ना कुछ निकलेगा, लेकिन वो कब निकलेगा 250 दिन तक तो आप निकाल नहीं पाएंगे इसको, ठीक है। 250 दिन के बाद ही आपका कॉइन निकलेगा। वो कैसे निकलेगा, कितना परसेंटेज निकलेगा, वो लास्ट में डैडी जी बताएंगे। लेकिन डैडी जी का कहना है कि मैंने 6 करोड़ वहां पे लगाया लिक्विडिटी, तो मैं पर डे का कितना कॉइन लॉन्च कर रहे हैं हम लोग, 500 कॉइन। तो 500 कॉइन के हिसाब से 6 करोड़ का आप डिवाइडेशन करेंगे तो कितना होता है, आप लोग कैलकुलेशन करके देख सकते हैं। तो आपका वहां पे निकल रहा है कि 1,20,000, ठीक है। यही चीज डैडी जी ने अभी तक आप लोग के सामने रखे हैं। ओवर टू डैडी। ఓకే డాడీ. అయితే థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. అందరూ శ్రద్ధగా వింటున్నారు. 500 మంది అయిపోయారు. బహుశా మన ఛానల్లో కూడా 500 మంది పైన ఉంటారు. ఓకే, సంతోషం. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇంకా మన సిస్టమ్ ఏంటి, లాగిన్ సిస్టమ్ తర్వాత మనం ఏ సిస్టమ్ పెట్టాం, దీనికి కూడా మంచి మనసు ఉండాలి, ధైర్యం కాదు, మంచి మనసు ఉండాలా. ఇది నా కుటుంబం అనేటువంటి ఆ ప్రేమ ఉండాలి, లేకపోతే ఈ పని చేయలేరు. అది ఏం పని అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. 6 కోట్లు క్యాష్ పెట్టి 6 కోట్లు క్రిప్టో కరెన్సీ పెట్టాం. ఎవరైనా క్రిప్టో కరెన్సీ పెట్టాలి, బైనాన్స్ అయినా ఎక్కడైనా. 6 కోట్ల రూపాయలు వీలు మన ఇండియన్ కరెన్సీలో 6 కోట్ల రూపాయలు పెట్టాం. 500 కాయిన్స్ మనం లిస్ట్ లో పెడుతున్నాం. ఈ 500 కాయిన్స్ అంటే 1,20,000 ఇప్పుడు మనం ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే 1,20,000 నుంచి మొదలవుతుంది. జాగ్రత్త వినండి, భయపడిపోకండి, అర్థమవడానికి చెప్తున్నాను. 1,20,000 కొనడేమో డాడీ దగ్గర అనుకోవచ్చు. ఎక్స్చేంజ్ డాడీ చెప్పినట్టయితే కొనడం అలా కాదు, సబ్జెక్ట్ కోసం చెప్తున్నాను. 1,20,000 ఇంటూ 500 ఎంతమ్మా? హలో, ఎవరున్నారు? ఎవరో ఒక మాట్లాడాలా? శివారెడ్డి గారు. ఏంటి ఎవరు మాట్లాడరేటయ్యా? డాడీ మాట్లాడలేదు. 6 కోట్లు మాట్లాడు. అన్మిట్ కాలేదు, షాక్ లో ఉన్నాను, అన్మిట్ కాలేదు. 6 కోట్లు. అయితే ఇప్పుడు 500 కాయిన్స్ ఇంటూ 1,20,000 అంటే 6 కోట్లు. ఈ 6 కోట్ల రూపాయలు ఎవరు తీసుకోవాలి? కంపెనీ తీసుకోవాలి. కానీ కంపెనీ ఎప్పటికీ తీసుకోదు. ఈ 6 కోట్ల రూపాయలు ప్లస్ అందులో ఎంత పెట్టాం మనం? 6 కోట్లు. ఇది కూడా అందులోకి వెళ్ళిపోయి లైఫ్ టైం ఆగిపోయేది. ఇప్పుడు ఎంత ఉంది అక్కడ? మాట్లాడండి రా. 12 కోట్లు మాట్లాడండి. మరి అంత మతిపోయిందా అని అనుకోవడానికి బాగోదు. మీకు తెలుసు, కొంతమందికి ఇందులో సబ్జెక్ట్ తెలుసు. ఈ సబ్జెక్ట్ ఎందుకు ముందు నేను చెప్పాను విజయలో. 6 కోట్ల రూపాయలు పెట్టాము. 500 కాయిన్స్ 1,20,000 చొప్పున అమ్మేస్తే ఇంకొక 6 కోట్లు వస్తుంది. ఈ రెండు కలిసి 12 కోట్లు. 12 కోట్లు కూడా లిక్విడిటీలో లైఫ్ టైం లాకింగ్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు 12 కోట్లు. సూపర్ సూపర్ మామూలు విషయం కాదు. అప్పుడు కాయిన్ రేట్ ఎంత అయింది? 2,40 అయింది కాయిన్ రేట్. 2,40,000. ఎస్, ఇది హిందీలో చెప్పండి లోపు. మీరు మళ్ళీ ఒకసారి నేను చెప్పింది
రివైజ్ చేసుకోండి. నన్ను ఎందుకు చెప్పి. ओके ओके दोस्तों, डैडी जी का कहना है कि आप अभी सोचिए कि हमारा जो कंपनी ने 6 करोड़ लिक्विडिटी लगाया है, ठीक है, और आपके पास कंपनी ने कितना कॉइन लॉन्च किया, 500 कॉइन। तो 500 कॉइन को अभी 6 करोड़ का लिक्विडिटी के हिसाब से हम कैलकुलेशन करेंगे तो क्या हो रहा है, 1,20,000 रुपया आ रहा है एक कॉइन का, ठीक है। एक कॉइन का 1,20,000 इंटू 500 करेंगे तो कितना होता है, 6 करोड़ होता है। मतलब टोटल कितना हो गया, 12 करोड़ हो गया, ठीक है। 12 करोड़ को भी कंपनी लाइफ टाइम के लिए क्या करेगी दोस्तों, ये एक एग्जांपल के हिसाब से कंपनी ने बताया, ठीक है। आपको ये मत सोचना कि 1,20,000 दे के आपको खरीदना पड़ेगा कॉइन, ऐसा नहीं है, ठीक है। लेकिन कंपनी ने एक एग्जांपल के हिसाब से बताया डैडी जी ने, तो ये क्या 12 करोड़ जो है आपका लाइफ टाइम के लिए आपका लॉकिंग सिस्टम में चला जाएगा, ठीक है। तो आपका अभी कॉइन का रेट कितना हो जाता है, उसके हिसाब से देखेंगे तो 2,40,000 हो जाता है आपका कॉइन का रेट, ठीक है। ओवर टू डैडी। ఓకే డాడీ. ఇప్పుడు జాగ్రత్త వినండి. మీరు డబ్బులు సంపాదించుకోవడంలో బిట్ కాయిన్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు మిమ్మల్ని చూసి, అరే నేను పెట్టలేకపోయిన ఏడ్చేలాగా తయారు చేశాను, నా కుటుంబం ముందు బాగుపడ. బిట్ కాయిన్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు నా కాయిన్ రేట్ తగ్గిపోయింది అనేలాగా వాళ్ళు ఆలోచిస్తే, నేను మంచి నెంబర్ 1 వరల్డ్ లో ఉన్న కాయిన్ కి నేను ఓనర్ని, నా దగ్గర ఇన్ని కాయిన్స్ ఉన్నాయి, ఇగో నా ఆస్తి ఇంత అని చెప్పుకొని మీరు గర్వపడేలా దీన్ని డిజైన్ చేశారు. ఓకే, కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేదాన్ని జాగ్రత్త వినండి. దాన్ని బట్టి మీరు ఇవన్నీ మీరు క్యాల్కులేట్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది. చెప్పి డాడీ, హిందీలో చెప్పి మళ్ళీ నేను సబ్జెక్ట్ సెపరేట్ చేయాలి. ओके दोस्तों, डैडी जी का कहना है बिटकॉइन जो खरीद रहे हैं, ठीक है, उनसे भी अच्छा यहाँ से आपको इनकम आएगा इस कॉइन से। कितना अच्छा डिजाइन डैडी ने बनाया है, तो डैडी जी का कहना है कि वो लोग सोचेंगे कि मैं क्यों हमारा किसी से कॉइन नहीं लिया हूँ, ठीक है, ऐसा सोचेंगे। ऐसा डिजाइन कम डैडी जी ने बना के रखा है कि आप यहाँ से कुछ भी कॉइन्स खरीद लेते हैं थोड़ा भी, तो बिटकॉइन जो खरीदा है उससे भी अच्छा यहाँ पे रेट मिलने वाला है, और उससे भी अच्छा वैल्यू पे आपका कॉइन का रेट बनेगा। तो इसके लिए वो लोग भी सोचने पड़ जाएंगे, ऐसा डैडी जी का कहना है दोस्तों। ओवर टू डैडी। ఓకే, ఇప్పుడు ఈ సిస్టమ్ ఇలా కొనసాగుతూ ఉంటది 250 రోజులను. అంటే కాయిన్ రేట్ అలా పెరిగిపోతుంటది. రోజు 500 కాయిన్స్ వస్తాయి. 500 కాయిన్స్ అమ్మేగా వచ్చిన డబ్బులు తీసుకెళ్లి లిక్విడిటీలో పెట్టేస్తూ ఉంటారు. అది వెళ్ళిపోద్ది ఆటోమేటిక్. అంటే అక్కడ లిక్విడిటీ 6 కోట్ల నుంచి అలా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు కాయిన్ రేట్ కూడా అదే రేట్లో పెరిగిపోతుంది. అయితే మరి మీరు ఎంత కొనాలి? ఇది ప్రపంచానికి అమ్మే రేటు, ఇది క్రిప్టో ప్రపంచానికి అమ్మే రేటు. కానీ నా కుటుంబ సభ్యులకు అమ్మే రేటు వేరేగా ఉంది. తగ్గించి అమ్మంటారా వద్దా చెప్పండి? రేట్ అంతే, లిక్విడిటీ అంతే, కానీ మీరు కనుక్కోవడానికి నేను తగ్గించాలనుకుంటున్నాను. దీని మీద మీరు ఒప్పుకుంటున్నారా? ఓకేనా కాదా? ఓకే అంటే ఈ విషయం హిందీలో చెప్పేయండి. ఓకే అనుకుంటే నాకు లవ్ సింబల్స్ పంపించండి, నేను చూస్తాను అది. दोस्तों, डैडी जी का कहना है ये जो हमारा कॉइन है, ठीक है, उसको डैडी जी का कहना है कि 6 करोड़ तो उन्होंने लिक्विडिटी रख दी है, और 250 दिन के लिए ये हमारा कंटिन्यू 500 हर पर डे में डैडी जी बोल रहे हैं जितने भी आता जाएगा आपको रिलीज होता जाएगा, जितने भी सेल होगा उसको हर पर डे जितना 500 कॉइन जो सेल होगा उसको पूरा लाइफ टाइम के लिए कंटिन्यू चलते जाएगा हमारा लिक्विडिटी में, ठीक है, लिक्विडिटी में जाएगा, वो लॉकिंग सिस्टम में चला जाएगा। तो डैडी जी बता रहे हैं कि ये तो हो गया हमारा क्रिप्टो करेंसी जो हमारा बाहर के लोग लेके, लेकिन डैडी जी बोल रहे हैं आप मेरे साथ हो और अब मैं आपको मेरा फैमिली मेंबर सोच रहा हूँ, इसके कम होना चाहिए तो लव सिंबल भेजो। ఓకే, అంటే నాకు ఫుడ్ పెట్టండి రా అంటే అయ్యి కదా, అవే నాకు ఫుడ్. లైవ్ డాడీ అంటే నాకు ఫుడ్. ముద్దలుగా పొగలు వచ్చేది ఈ రోజు ప్రవాహంలో ఎక్కడ ఆగకుండా వరదలా ఉప్పెన్లా వస్తుంది. రవి డాడీస్ అంటే మీ అందరికి బాగా నచ్చింది అంతే కదా? ఓకే, మనం మీరు ఎలా కొనుక్కోవాలి, ఎలా కొనుక్కుంటే బాగుంటుంది అని నేను ఎలా ఇస్తున్నానో చెప్తాను. మీకు 6 కోట్లు పెట్టాం, 500 కాయిన్స్ పెట్టాం, 1,20,000 కాయిన్ పెట్టాం.
మీరు కొనుక్కుంటే 1,20,000 నుంచి కొనుక్కోవాలి. కానీ మరి నా కుటుంబం మా డాడీ ఉన్నాడు అక్కడని మీరు అనుకునేలాగా ఉండాలి. కానీ నేను మిమ్మల్ని కూడా బయట ప్రపంచంలో చూడగలనా? చూడలేను. అందుకోసం మీకు నేను చెప్పే రేటు 1,20,000 రూపాయలు ఉన్న కాయిన్ ని కేవలం 651 రూపాయలకే మీరు కొనుక్కోవచ్చు. సూపర్ లవ్ యూ డాడీ. 651 రూపాయలు, 1,20,000 రూపాయలు కాయిన్. ఎందుకు? 6 కోట్లు అక్కడ ఇన్వెస్ట్ చేసాం అంటే ఐ మీన్ లిక్విడిటీ పెట్టాం. అంటే నేనేం చెప్పాను, ₹1 పెట్టి 2 కోట్లు పెడితే ₹1,00,00,000 పెట్టాం. ₹1 నుంచి పైకి వెళ్తే రేటు. ఇక్కడ కూడా అంతే, 6 కోటి 500 కాయిన్స్ పెడితే 1,20,000 రూపాయల నుంచి పైకి వెళ్ళాలి రేటు. కానీ ఇక్కడ నా కుటుంబ సభ్యుల కోసం మీకోసం ప్రత్యేకించి ఈ నెల 18 తారీఖున లాంచ్ చేస్తున్నప్పుడు 651 రూపాయి అంటే $7 తో పెడుతున్నాను. మీరు కొనేసుకోవచ్చు. చెప్పి డాడీ. दोस्तों डैडी जी का कहना है कि पर डे हमारा 500 कॉइन रिलीज होगा और 6 करोड़ हमारा लिक्विडिटी है। लेकिन उसके हिसाब से देखेंगे तो हमारा कॉइन का रेट कितना है, 1,20,000। ठीक है, लेकिन डैडी जी बोल रहे हैं कि आप सभी लोग सोच रहे हैं कि डैडी जी वहाँ पे बैठे हैं, इसके लिए हम लोग को कुछ टेंशन कंपनी को चाहती तो 1,20,000 से ही चालू होगा, क्योंकि आपको पहले भी एग्जांपल के हिसाब से डैडी ने बताया 50 पैसा से कोई चालू करता है, 2 करोड़ कॉइन है तो उसको 1 करोड़ लिक्विडिटी रखना पड़ता है, तो ऑटोमेटिक वो धीरे धीरे करके ग्रोथ होता है। लेकिन यहाँ पे भी 500 कॉइन रिलीज होता है तो 1,20,000 होता है। ठीक है, एक कॉइन का रेट। लेकिन डैडी जी बोल रहे हैं आप लोगों के लिए 18 तारीख को जो हमारा ट्रेडिंग स्टार्ट होगा QCC कॉइन का, वो 651 रुपीज में होगा। आप सभी लोग इसको खरीद सकते हैं। दोस्तों कैसा लगा आपको? लव सिंबल से बताइए। ओवर टू यू डैडी। అయితే 651 రూపాయల కంటే మీకు ఎంత తగ్గించి అమ్ముతున్నట్లు లెక్క. నేను ఇవాళ తులం బంగారం 1,00,000 రూపాయలు ఉంటే రేపు ఒక్కరోజు ఇంతకు ముందు మా కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను కేవలం 500 రూపాయలకే తులం ఇస్తున్నాను అన్నట్టు అనమాట. ఇది 1,00,000 రూపాయల రేటు ఉన్న బంగారాన్ని 500 రూపాయలకి అంటే 1,20,651 అంటే 1,00,000 రూపాయలకు 20 వంతులు ఎంత అవుతుందంటే 500. అంటే దాన్ని దీంతో పోల్చినప్పుడు 500 రూపాయలకే మీకు తులం బంగారం ఇస్తున్నాను. మళ్ళీ రేపు ఎల్లుండి కల్లా మళ్ళీ ఇది మీకు 1,00,000 రూపాయలకే మీ దగ్గర ఇది రేటు 1,00,000 రూపాయల రేటు కాబట్టి 500 ఇచ్చేసింది, అది 1,00,000 రూపాయలే అని ఆఫర్ ఇచ్చినప్పుడు ఎంత మంది కొంటారు? కొనలేని వాళ్ళ పరిస్థితి చెప్పి డాడీ. दोस्तों डैडी जी का कहना है कि आपको मैंने 651 रुपीस में दे रहा हूँ। उसका मतलब क्या है कि 1,00,000 का कॉइन आपको 651 में मिल रहा है। उसका मतलब आप और एक चीज डैडी जी बता रहे हैं कि 10 ग्राम गोल्ड का रेट कितना है दोस्तों, 1,00,000 रुपया, लेकिन आपको 500 रुपया में ही दे रही है कंपनी। ठीक है, तो डैडी जी आपको 500 रुपया में ही दे रहे हैं, मतलब 651 रुपीस में मिल रहा है। तो कौन कौन खरीदना चाहता है और कौन नहीं खरीदना चाहता है वो पूछ रहे हैं डैडी जी। ठीक है, तो जो खरीदना चाहता है वो लव सिंबल भेज सकते हैं दोस्तों। ओवर टू डैडी। ఓకే, ఇప్పుడు మరి ఎలా కొనుక్కోవాలి అంటే మీ దగ్గర ISDT ఉంటే ISDT తోటి, USDT ఉంటే USDT మీరు కొనుక్కోవచ్చు. మరి ఎంత కొనుక్కోవాలి? ఇప్పుడు నేను మరి ఇంత ఆఫర్ మనం ఇచ్చిన తర్వాత 500 కాయిన్స్ పెట్టి మీరు 651 రూపాయలు నువ్వు కొనుక్కోవచ్చు అంటే ఎవరో ఒకరు మీలోనే 3,25,000 రూపాయలు పెట్టి ఒకసారి ఫస్ట్ ట్రేడింగ్ లో మీరు పడ్డారంటే మొత్తం 500 కాయిన్స్ పట్టిపోతారు. 6 కోట్ల రూపాయలు మీ సొంతం. మరి మిగతా వాళ్ళందరి పరిస్థితి చాలా ఎక్స్చేంజ్లో ఇదే జరుగుతుంది. చాలా ఎక్స్చేంజ్లో ఇదే. మనం లాస్ట్ టైం మనం కాయిన్ పెట్టినప్పుడు కూడా 25 లక్షలు, 15 లక్షలు, 15 లక్షలు ఒకసారి కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఆ సిస్టమ్ అలాంటిది కాబట్టి కొనుక్కును తప్పు కాదు. అది అక్కడ రైట్, నిజం, అది కరెక్ట్. ఏంటంటే నా కుటుంబంలో అంత ట్రేడింగ్ నాలెడ్జ్ లేదు. నా కుటుంబంలో మీకు
అంత ఎక్స్పర్ట్స్ కాదు. Yes. నా కుటుంబంలో మీరు ఒకసారి అంత Yes. డబ్బులు పెట్టలేరు. కాబట్టి మీరు కొనుక్కోవడానికి వీలుగా నేను ఒక సిస్టమ్ అది పెట్టాను. ఆ సిస్టమ్ ఏంటంటే ఒక మనిషి ఒక కాయిన్ లో 20వ వంతు మాత్రమే కొనగలడు, అంతకంటే కొనలేడు. వావ్. ₹1,00,00,000 పట్టుకొని దిగినా ఒక్క కాయిన్ కూడా కొనలేదు. కాయిన్ లో 20వ వంతు కొనగలవు అంటే 0.05 కొనగలవు. మరి నువ్వు ఒక్కడివి 0 ఇంకో ముక్క ఇంకోటి కొంటాడు, ఇంకో ముక్క ఇంకోటి కొంటాడు, అలాగే 100 మంది అందులోకి వచ్చి 1000 మంది అందులోకి వచ్చి కొన్నా సరే అందరికి కాయిన్ దొరుకుతుంది. కాబట్టి అలా 0.01 అంటే కాయిన్ లో 20వ వంతు మాత్రమే ఒక్కసారి కొనగలవు. అక్కడి నుంచి మళ్ళీ కొనొచ్చు, మళ్ళీ కొనొచ్చు, మళ్ళీ కొనొచ్చు, మళ్ళీ కొనొచ్చు, ఎన్నిసార్లు అయినా ఆ 20 ఉందే కొనవచ్చు. సూపర్. అలాగే 0. సూపర్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కోటీశ్వరుని, నేను విర్రవిగే వాళ్ళకందరికీ సరైన పట్టబడి పేదవాళ్ళకి మాత్రమే జీబో కంపెనీ డాడీ ఆలోచన, ప్రతి ఆలోచన కేవలం పేదవాళ్ళను ఉద్దేశించి ఉంటుంది. పేదవాళ్ళను బాగుపరచడానికి ఇది నిదర్శనం డాడీ. హ్యాండ్సప్ డాడీ. అలాగే ఇంకోటి ఏంటి, 0.05 చొప్పున ఎన్ని సారైనా కొనుక్కోవచ్చు, 500 ఉన్నంత వరకు మాత్రమే. అలాగే మరి 0.05 ఎంత పడుతుంది? 650 రూపాయలకి ₹32. 32 కౌంట్ చేయండి. రోజులు తక్కువే, నేను రౌండ్ ఫిగర్ 32 చేశాను. ₹32 ఉంటే ఒక పీస్ తీసుకుంటే దాని తెలుసా ₹6,000. ఎందుకు? ₹1,20,000 డివైడెడ్ బై 20 వంతులు కదా, 20 టైమ్స్ అంటే 6 12 ₹6,000 విలువైనటువంటి QCC కాయిన్ కేవలం ₹32 మీకు నేను ఇస్తాను. మీరు కొనుక్కుంటే ఏమైంది? 6,000, ₹1,20,000 అంటే ఉన్నదాన్ని మీరు చాలా తక్కువ రేటు కొంటున్నారు, కానీ దాని రేటు గోల్డ్ లాగా 1,00,000 అంటే ₹1,20,000 చెప్పి డాడీ. మీరు మెసేజ్ పెడుతున్నాయి ఇందులోకి వస్తున్నాయి, వాట్సాప్ లో పెడుతున్నారు, అవి కూడా నేను చూస్తున్నాను, మీ అభిప్రాయం పెట్టండి. दोस्तों डैडी जी का कहना है कि हमारा कॉइन को खरीदने के लिए क्या करना पड़ेगा आपको? एक तो आप IADT से भी खरीद सकते हैं और UADT से भी खरीद सकते हैं, लेकिन यहाँ पे डैडी जी का कहना है दोस्तों आपको ओनली 651 रुपीस में कॉइन कंपनी दे रही है। तो अभी सोचिए कि 651 रुपीस में कंपनी कॉइन देगी और 500 कॉइन यहाँ पे रिलीज कर रही है कंपनी, तो आप में से बहुत सारे लोग हैं जिनके पास पैसा है, ठीक है? तो आप लोग क्या करोगे? 3 लाख रुपया लगा के तुरंत का तुरंत भी 1% रहेगा जो कि पूरा का पूरा 500 कॉइन खरीद लेगा। समझिए? तो हर एक एक्सचेंज में यही चीज होता है, और वहां से खरीदने के बाद आप क्या करोगे? दूसरे दिन फिर से कम करोगे रेट, नहीं तो बढ़ाओगे, वो आपके हाथ में रहेगा। लेकिन डैडी जी ने यहाँ पे एक ऐसा सिस्टम बना को ईमान मिलने वाला है। वो क्या है दोस्तों? कंपनी यहाँ पे कभी भी आप ट्रेडिंग करना स्टार्ट करते हो, जैसे ट्रेडिंग करना स्टार्ट करोगे आपको कॉइन का 21 मतलब 20% ही मिलेगा। 100% में से 20% मतलब कितना मिलेगा? 0.05% ही आप खरीद सकते हैं, ठीक है? लेकिन 0.045% को आप कितने बार भी ले सकते हैं, एक दिन में आप कितने बार भी ट्रेड कर सकते हो। 0.05 ऐसा करके कितने बार भी आप ट्रेड कर सकते हो, लेकिन एक कॉइन लेने के लिए आप सोचिए आपको कितना बार ट्रेड करना पड़ेगा। मतलब करोड़पति आएगा तो भी उसको एक कॉइन खरीदने के लिए आपको जितना टाइम लग रहा है उसको भी उतना ही टाइम लगने वाला है। तो ये सभी गरीब से गरीब आदमी के पास भी कॉइन जाएगा और करोड़पति के पास भी कॉइन जाएगा, सभी को समान रूप से कॉइन जाने वाला है। वो भी 500 कॉइन जब तक रहेगा तब तक ये दोस्तों, ठीक है? तो इसको भी ध्यान रखना है। और डैडी जी बता रहे हैं कि 0.05% का मतलब कितना होता है? 32 रुपया होता है दोस्तों, 32 रुपया मतलब 32 रुपीस कोई भी खरीद सकता है। गरीब से गरीब आदमी 32 रुपीस लगा के हमारा कॉइन को खरीद सकता है। तो उसका मतलब आप सोचिए 30 रुपीस का भी आप कॉइन खरीदते हैं तो आपको 1,20,000 का कॉइन हमारा
उसको कंपनी ने आपको 651 में दिया, तो उसके हिसाब से आप कैलकुलेशन करेंगे 0.7 मतलब 6,000 रुपये आपके पास है, मतलब आप लॉस में नहीं हो। ठीक है, यही चीज को डैडी जी आप लोग के सामने रखे हैं, और आपको कैसा लगा लाभ सिंबल से आप लोग बता सकते हैं। ओवर टू डैडी। థ్యాంక్ యూ డాడీ. అయితే ఇప్పుడు ఇంకొక అవకాశం కూడా ఉంది. 32 రూపాయలు నా దగ్గర లేవు అని ఎవరైనా ఉంటే, ఎందుకంటే అందరినీ మనం ఒకే దృష్టితో చూడకూడదు. 32 రూపాయలని 10 వంతులు భాగిస్తే 3 రూపాయలు 20 పైసలకు కూడా కొనుక్కోవచ్చు. అంటే దాంట్లో 0.005 అని పెట్టుకుంటే పైసలు 3 రూపాయలు 20 పైసలకే మీకు 6,000లో 10 వంతు అంటే 600 రూపాయలు విలువైన కాయిన్ కేవలం 3 రూపాయల 20 పైసలకే దొరుకుతుంది. ఇంకెంతకంటే కిందకి ఎవడు అంతకంటే లేని వాళ్ళు ఉంటారు కదా. ₹3.20 డాడీ అంతకన్నా తక్కువ లేదు డాడీ. పెట్టుకోవచ్చు, ఇంకా కింద 32 పైసలు కూడా వెళ్ళిపోవచ్చు మీరు. డాడీ కానీ 0.05 కంటే ఎక్కువ కొనలేవు, కానీ లోపు ఎంతైనా కొనుక్కోవచ్చు. అంటే మన కమ్యూనిటీ మొత్తం కొనుక్కోవచ్చు. ఎంతకంటే మంచి అవకాశం మళ్ళీ రాదు రాదు రాదు. కాబట్టి కొనుక్కోండి. నేను 6 కోట్ల రూపాయలు పెట్టి మీకు తక్కువ రేటుకి నేను అందిస్తున్నాను. అది నాకు నా ఫ్యామిలీ వాళ్ళే అందరూ ఎక్కువ పార్టిసిపేట్ చేయాలని ముందుగా అన్ని విషయాలు చెప్తున్నాను. కాబట్టి ఇది రైట్ వే, కొనుక్కోండి. दोस्तों डैडी जी का कहना है कि आप सोचिए कि बहुत सारे लोग होंगे जिनके पास 32 रुपीज भी नहीं होगा। ठीक है, हो सकता है किसी के पास नहीं होगा, तो आप लोग को डैडी जी का कहना है कि आप 3 रुपया 20 पैसे से भी आप खरीद सकते हो। मतलब 3 रुपया 20 पैसे से कोई भी खरीद सकता है दोस्तों कॉइन। लेकिन आप चाहते हो कि उससे भी कम में खरीदना चाहते हो तो भी कम में खरीद सकते हो, लेकिन 0.05% से ऊपर कुछ नहीं खरीद सकते हो। 0.05% से कम में कितना भी आप खरीद सकते हो। मतलब सोचिए डैडी जी इस चीज क्यों रखा है, कि इसके लिए रखे हैं, ये हमारा कीवो फैमिली मेंबर है जो कि हमारे साथ इतना 2 या 3 साल से हमारे साथ हैं, और इनको कुछ ना कुछ चाहिए और सभी लोग इस कॉइन को खरीद पाए, इसके लिए ये मौका आप लोग को दे रहे हैं डैडी जी। तो आपका मतलब मेरा मतलब है कि डैडी जी जो हमको जो मौका दे रहे हैं दोस्तों, उसको गंवाना नहीं चाहिए। खरीदेंगे तो आगे जाके आपका रेट बहुत अच्छा बढ़ने वाला है दोस्तों, और आपको जो सपना देखे थे आप लोग को सपना यहाँ से साकार हो सकता है। ओवर टू डैडी। ఓకే, అయితే ఇప్పుడు రోజుకి 500 కాయిన్స్ మాత్రమే రిలీజ్ చేస్తున్నాను. ఇలా కూడా ప్రపంచం ఎవడు ఇలా ఇవ్వలేదు. రోజుకి 500 కాయిన్స్ మాత్రమే, అది ఆదివారం తప్ప. రోజుకి 500 కాయిన్స్ మాత్రం రిలీజ్ అవుతాయి. ఆదివారం శనివారం రిలీజ్ కావు. అంటే 5 రోజులు రిలీజ్ అవుతాయి. ఇలా రిలీజ్ అయిన కాయిన్స్ మొదటి రోజు 500 కాయిన్స్ మీకు మొత్తం కనబడతాయి. దాంట్లోంచి మీరు అందరూ కొనుక్కోవచ్చు. రెండో రోజు నుంచి 500 కాయిన్స్ ఒకేసారి రావు. 24 గంటల్లో ఒక 50 సార్లు వస్తాయి. అంటే ఎందుకు ఇలా కంపెనీ కాయిన్స్ 5 వస్తాయి, 500 వస్తాయి, అప్పుడు కొనుక్కుందాంలే అనుకొని ఆలోచించే వాళ్ళకి కూడా నేను అడ్డకట్ట వేస్తూ వాళ్ళకి కూడా చెక్ పెట్టాను. అంటే 500 కాయిన్స్ 50-60 సార్లు ఒక రోజులో వస్తాయి. అంటే 1-2 లేదా అర కాయిన్ అలాగ వస్తుంది. అది ఎలాగొస్తుంది? 500 కాయిన్స్ మీరు కొనేసిన తర్వాత మీరు అమ్మడం మొదలు పెడతారు. అది ఎంతసేపు ఉండదు, ఉంటే 1 అవర్ కూడా కాయదు. ఆ తర్వాత మీరు అమ్మడం మొదలు పెడతారు. అప్పుడు మీరు ఈ రేట్కి అమ్మరు కదా, ఎందుకు? 1,20,000 రేట్ ఉంది అక్కడ పెట్టేసిన రేట్ ఉంది కాబట్టి మీరు అమ్మడం మొదలెడతారు. మీరు అమ్మడం మొదలెడుతున్నప్పుడు కొనుక్కున్నోడికి ఇంకా 500 కంటే ఎక్కువ రావు. రేపు వచ్చిన 500 కంటే ఎక్కువ రావు. ఎల్లుండి వచ్చిన 500 కంటే ఎక్కువ రావు. అంటే ఈ ప్రపంచం మొత్తానికి రోజుకి 500 కాయిన్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు మీ దగ్గర అమ్మేసుకోవచ్చు. మీకు అమ్ముకోవాలని ఉంటే, దాచుకుంటే తిరగలేదు, అది బంగారమే. అమ్ముకుంటే అవతల చేతిలో బంగారం. అలాగా రేపు రిలీజ్ అయ్యేసరికి 24 గంటలకు ఒకసారి కదా, మరుసటి రోజు రిలీజ్ అయ్యేసరికి ఆ వాళ్ళ రేటు
1000 రూపాయలు ఉందనుకోండి, ఆ 1000 రూపాయల మీద అప్పటికి ఎన్ని 2 కాయిన్స్ రిలీజ్ అయ్యాయి 500, అప్పటికి ఆ 2 కాయిన్స్ 1000 రూపాయలకి లిస్టింగ్ లోకి వస్తాయి. మళ్ళీ ఒక గంట అరగంట తర్వాత అనుకోండి ఆ 1200 మీద రిలీజ్ అవుతాయి. అంటే ఆ కాయిన్స్ ఎప్పుడు వస్తాయి కూడా మీకు తెలీదు. మీరు అమ్ముతున్న రేట్లో హైయెస్ట్ రేట్ ఉందో దానికే వస్తాయి, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే మీకులాగే మీకు అనుకూలంగా కొనుక్కున్న వాళ్ళకి ఫేవరబుల్ గా చేస్తూ వస్తుంది. కాబట్టి దీన్ని 1,20,000 తీసుకెళ్ళడానికి ఎంతో టైం పట్టదు. ఎక్కువ నువ్వు కొనుక్కున్నది 1,20,000 మీద తక్కువ కొన్నావు, మరి మళ్ళీ అమ్మేటప్పుడు నీకు 1,20,000 రూపాయలు కొనుక్కున్నట్టు మార్జిన్ ఉంది మధ్యలో. నువ్వు కొనుక్కున్నప్పుడు 650 రూపాయలు తక్కువ చేసి 1,20,000 కొన్నది, రెండో వాడు కొన్నప్పటికి 1000 అయింది అనుకోండి, 1,29,000 ఇంకా మార్జిన్ ఉంది. అడిగి 20,000 కొన్నాడు అనుకోండి, వాడికి ఇంకా 1,00,000 రూపాయల మార్జిన్ ఉంది. కాబట్టి అద్భుతమైన రేటుకి వెళ్తుంది, అద్భుతమైన సంపద కాబోతుంది. నేను ఇచ్చిన 1,00,000 రూపాయలు डैडी जी का कहना है कि आपको पता है दोस्तों, ठीक है, कोई भी अभी डैडी जी बोल रहे हैं कि 500 कॉइन हमारा पर डे रिलीज होने वाला है, ठीक है, उससे ज्यादा नहीं रिलीज होने वाला है। आप सभी को पता है पर डे 500 कॉइन जो रिलीज होगा, ये कितना दिन रिलीज होगा दोस्तों? शनिवार रविवार रिलीज नहीं होने वाला है, ठीक है, मतलब 5 दिन ही होने वाला है। सप्ताह में 5 दिन आपके पास कॉइन रिलीज होगा, 500 कॉइन करके, ठीक है। तो ये डैडी जी का कहना है कि पहले दिन आप जो कॉइन्स रिलीज होगा उसको सभी लोग खरीदने के लिए कोशिश करेंगे, सभी लोग खरीदेंगे। लेकिन दोस्तों जैसे खरीदेंगे लोग, तो आपका कॉइन का रेट कितना है? एक्चुअली कॉइन का रेट आपका 1,20,000 है। लेकिन दूसरे दिन जैसे कंपनी जैसे फिर से कॉइन, लोग सोचते होंगे ना कि आज 500 कॉइन आ गया, हमने खरीद लिया है, अभी कल क्या फिर से कंपनी 500 कॉइन देने वाली है, तो तब तक लोग बैठे रहेंगे। इसके लिए कंपनी ने वहां पे भी स्ट्रेटेजी चेंज किया है। स्ट्रेटेजी क्या चेंज किया डैडी जी ने? ये चेंज किया है दोस्तों कि आप आज 500 कॉइन जो खरीदे हैं, 500 कॉइन जो लास्ट ट्रेडिंग जो हुआ होगा वो 1,000 रुपये में हुआ है, सोचिए। तो कल जो दूसरा कॉइन जो रिलीज करेंगे 500 कॉइन डैडी जी, उसको भी डिवाइडेशन करके डिवाइड करेंगे। कैसे? अभी सोचिए 24 घंटे के अंदर रिलीज करना है 500 कॉइन, तो कंपनी क्या करेगी? पहले 1 घंटे में 1 कॉइन बेच सकती है, दूसरा 10 कॉइन बेच सकती है, 5 कॉइन बेच सकती है, 50 कॉइन बेच सकती है। ऐसा करके धीरे धीरे करके कॉइन को रिलीज करती जाएगी। लेकिन वहां पे क्या होगा? अभी सोचिए पहले लास्ट रेट 1,000 रुपया था, तो जैसे 1 कॉइन कंपनी रिलीज किया या 10 कॉइन रिलीज किया, वो रेट क्या रहेगा? 1,000 रुपये के हिसाब से ही रहेगा 1 कॉइन का रेट। मतलब अभी 1,000 रुपये के हिसाब से 10 कॉइन चालू हुआ, फिर से जो भी 500 में से फिर से दूसरा कॉइन कंपनी लॉन्च करने जाए रिलीज करने जाएगी, तभी क्या होगा? ये जैसे 11,000 हो जाता है तो 11,000 के हिसाब से चलेगा। मतलब डैडी जी का कहना है दोस्तों, आपका कॉइन का रेट कितना है? 1,20,000 है, लेकिन आपको कंपनी ने कम करके 651 दिया है। मतलब सामने वाला 20,000 पे भी खरीदता है आपका कॉइन को, तो उसको फिर भी 1 लाख का मार्जिन है दोस्तों। तो मतलब 1 लाख तक का कॉइन सेल कर सकता है। तो उसकी मतलब डैडी जी का कहना है दोस्तों कि ये कॉइन आपको एक दिन के अंदर, डैडी जी बोल रहे हैं 1 लाख पे लेके दिखाऊंगा इस कॉइन को। ओवर टू यू डैडी। ఓకే, సంతోషం. ఇందులో ఎవరు? మౌలి డాడీ ఈలోపు ఎవరైనా వాట్సాప్ గ్రూప్ లో అంటే వాట్సాప్ ఛానల్ ఎంతమంది ఉన్నారు అనేది ఈలోగా చూసి చెప్పండి, నేను ఇంతో మాట్లాడుకుంటాను. మనం 620 డాడీ, 620 రైట్ అంటే 1200 అయిపోయారు సార్. అన్నా ఇందులో 500 అయిపోయారు సార్. ఓకే ఓకే, సంతోషం. మళ్ళీ అంటే యాక్సెస్ ఈజీ చేశారు అని చెప్పడం కోసం ఇబ్బంది పెట్టినా, ఈ రోజు అంతా కష్టపడి మీరు చాలా కష్టపడి చేశారు. కంగ్రాచులేషన్స్. ఇందులో పాల్గొన్నటువంటి రాజీవ్, హిందీ డాడీ, రమేష్, జోసఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అసలు ఆ హిందీ డాడీ గారు అయితే 1 గంట వరకు మెసేజ్ చేయలేదు సార్. ఓకే ఓకే, వెరీ గుడ్ డాడీ, వెరీ గుడ్. బాధ్యత అంతే అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ మౌలి, నేను గతంలో కాయిన్ ని 1,00,000 రూపాయలు చేసే వరకు నేను శ్రమిస్తాను అని చెప్పాను, గుర్తుందా మీకు? గుర్తుండే. మరి ఇప్పుడు QCC కాయిన్ 1,00,000 అయితే 5 కోట్లు ఉన్న QCC కాయిన్ 1,00,000 ఇలాగే నేను డిజైన్ చేసి మీకు ఇస్తే మరి డి కాయిన్ రేట్ ఎంత ఉండొచ్చో మేము ఓకే వదిలేస్తాం. మాటలు రావు. ఎస్
ఎస్ మాట్లాడరా అంటే ఎలాగొద్దురా అది లోపలికి అట్లా వెళ్ళిపోయినా ఉన్నాడు. నా కొడుకులు అందరూ కూతుర్లు అందరూ అబ్బా నాకు మంచి ఈ పంపిస్తున్నారు లవ్ సింబల్స్, మళ్ళీ కింద అడ్డుగా చూపిస్తున్నారు, నిలువుగా పంపిస్తున్నారు, లవ్ యూరా అంటే మీ అందరికి కూడా డాడీ ప్లాన్ నచ్చింది, మీ అందరూ కోటీశ్వరు కాబోతున్నారు. థ్యాంక్ యూ, వెరీ గుడ్. వీళ్ళందరూ కోటీశ్వరు కాబోతున్నారు, రోజు పాల్గొండి మీరందరూ. అయితే ₹1,00,000 చేసి ఇస్తానన్నాం, మరి డీ కాయిన్ ఎక్కడికి వెళ్తుంది అంటే అది మీ ఊకన్నాను, రైట్. యాక్చువల్ గా ఈ ఫార్ములాని డీ కాయిన్ కోసం పెట్టండి. ఇంక ఈ ఫార్ములా అయిపోలేదు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ కాయిన్స్ అన్ని రిలీజ్ చేసి ప్రపంచంలోకి మనం మార్కెట్ లోకి వెళ్లే వరకు, 200 దేశాలు తిరగడానికి వెళ్లే వరకు 5% మాత్రమే మీకు చెప్పగలను. ఇంకా 90% విదేశాల్లోకి వెళ్ళిన తర్వాత నేను రిలీజ్ చేస్తాను ప్రతి కాయిన్ కి కూడా. 5% ఇప్పుడు నేను మీకు చెప్పింది అయితే చాలా తక్కువ రిలీజ్ చేసే వరకు. కాబట్టి డీ కాయిన్ ని ఇచ్చిన ఫార్ములా దీనికి ఇచ్చాను. మరి డీ కాయిన్ కి ఏం చేసి ఉంటాను, డీ కాయిన్ కి ఇచ్చిన నేను ఇప్పుడు ఫార్ములా ఏం తయారు చేసి ఉంటాను, మీ అభిప్రాయాలు మీకు దాన్ని మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. అది నేను చక్కగా దాన్ని డిజైన్ చేశాను, అద్భుతంగా మీకు డబ్బు వస్తుంది. హ్యాపీగా స్వాప్ చేసుకోండి. అమ్మేసుకున్నవాడు దురదృష్టం #1 ఇన్ ద వరల్డ్. అత్యంత ప్రమాదకరమైన దురదృష్టవంతుడు ప్రపంచం మొత్తం నాడే, ఆడి కంటే ఇంకా దురదృష్టవంతుడు లేడు. ఇది గుర్తుపెట్టుకోండి. 1 year తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ దీని మీద నేను జూన్ చేస్తాను. డీ కాయిన్ గానీ అమ్మేసుకున్నాడు, అందరిలోనే తీసుకుంటారు, ఎవరు అమ్మడానికి కూడా తీసుకుంటే ఇవ్వడానికి నేను సిద్ధం. నేను దాన్ని అనలేదు, నేను అసలు దాంట్లో అనలేదు. కొంచెం నేను మాట్లాడేది టైం ఇవ్వండి. మీ అభిప్రాయం కాదు. నేను అమ్మేసుకుంటాం మా కాయిన్ అనుకున్నంత దౌర్భాగ్యం ఉన్నవాడు ఈ ప్రపంచంలో వాడే #1. తప్పుగా తీసుకోవద్దు, క్షమించాలి. ఎందుకంటే ఎందుకు ఈ మాట అన్నానంటే, ఈ కాయిన్ విలువ నాకు తెలుసు, డీ కాయిన్ విలువ. మరి క్యూసీసీ ఎలా ఉంటే డీ కాయిన్ ఎలా ఉండాలి, అదొక రేంజ్. ఎవరో మ్యూట్ లో పెట్టండి మీ దాన్ని, వాయిస్ వెనకాలది వస్తుంది, పెట్టండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పుడు డీ కాయిన్ పక్కన పెట్టండి, దాని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. క్యూసీసీ కాయిన్ ని కొనుక్కోవడంలో ముందుండండి. ఇప్పుడు ఎలా కొనుక్కోవచ్చు ఏంటి అని చెప్పేసి ఇవాళ ఎక్కువ టైం మాట్లాడను, ఇంకొక అరగంట మాట్లాడి దీన్ని ఇక్కడ క్లోజ్ చేసి మళ్ళీ నేను 10వ తారీఖుని, ఆ తర్వాత మళ్ళీ 13వ తారీఖుని ఇంకో 2 జూములు చేసి 17వ తారీఖు మీరు వస్తారు, 18ని కాయిన్ రిలీజ్ చేస్తాను. నేను 10వ తారీఖున కొన్ని విషయాలు మళ్ళీ మీకు ఇందులో కొన్ని విషయాలు చెప్తాను, ఎందుకంటే ట్రేడ్ కి మీరు వెళ్ళాలి కాబట్టి. మళ్ళీ 13 కొన్ని చెప్తాను. డాడీ ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా అవన్నీ చెప్పి డాడీ. ओके दोस्तों, डैडी जी का कहना है, आप सोचिए क्यूसीसी कॉइन का ही इतना रेट है, ठीक है। ये तो आप सोच सकते हैं डी कॉइन का रेट कितना हो सकता है। आपको डैडी जी बोल रहे हैं आप सोच के देखिए, कि आप सोच के देखिए दोस्तों, क्यूसीसी कॉइन का रेट 1 लाख पे पहुंच जा सकता है एक दिन के अंदर ये फॉर्मूला से। तो डी कॉइन का फॉर्मूला यहाँ पे डैडी ने अप्लाई किया है। तो सोचिए डी कॉइन का रेट पे रेट बढ़ाने के लिए डैडी ने क्या फॉर्मूला लेके आए होंगे। और डैडी जी का कहना है दोस्तों, ये तो ओनली 5% आप लोग को मैं बताया, ठीक है। ओनली 5% ही डैडी जी बोल रहे हैं, ये आपको बताया मैं। आगे आपको जैसे जैसे हम लोग फॉरेन कंट्री में जाएंगे, ठीक है, आउट ऑफ कंट्री में हम जाएंगे, उस टाइम पे मैं बाकी का फॉर्मूला आप लोग के सामने रखूंगा। तब तक तो यही 5% ही आप लोग के पास रहेगा। धीरे धीरे जैसे आप करते रहोगे तो आपको ये पता चलेगा। और डैडी जी एक चीज बता रहे हैं कि ये कॉइन को जिसने भी खरीद के फिर से सेल कर दिया, तो सोचिए उससे गरीबी मतलब उससे दरिद्रता और कोई नहीं है, ठीक है। उससे गरीबी और किसके पास नहीं होगा, क्योंकि इतना कम रेट में अपने परचेज करके और उसको इतना कम रेट में बेच दोगे तो उससे कोई दुखी वाला आदमी नहीं रहेगा। डैडी जी का कहना है दोस्तों, इसके लिए इस कॉइन को संभाल के रखिए, संभाल के जो रखेगा वो आने वाले दिनों में करोड़पति बन सकता है दोस्तों। तो यही चीज डैडी जी आप लोग के सामने रखे हैं दोस्तों। ओवर टू डैडी। కోఇన్సిడెంట్ ఏంటంటే ఇప్పుడు నేను క్యూసీసీ కాయిన్ కొనుక్కోకపోయినా నేను డీ కాయిన్ అమ్మేసుకున్నాడు దరిద్రవంతుడు ఇన్ ద వరల్డ్ #1 అని నేను అన్నాను కదా. కానీ ఇప్పుడు నాకు ఒక మెసేజ్ పెట్టాడు, ఆయన పేరు నాకు ఐడియా రాలేదు.
QCC కాని కొనుక్కోలేడు దరిద్రుడు ప్రపంచంలో పెట్టాడు. నేను ఇప్పుడు మీతో నువ్వు మాట్లాడుతుంటే వెళ్ళాను, నా అభిప్రాయాన్ని ముందుగానే తను పెట్టాడు. థ్యాంక్ యూ డాడీ. డాడీ అయితే QCC కాయిన్ ని మీరు 32 రూపాయల నుంచి, అంటే ₹1 నుంచి 32 రూపాయల వరకు కొనుక్కోవచ్చు. మీరు పైసల్లో కూడా కొనుక్కోవచ్చు. అంత ఆ ఫార్ములా ఎలాగనేది మీరు మీ సీనియర్స్ అందరూ చెప్తారు, మీరు తెలుసుకోండి. అంటే తక్కువ కొనుక్కోవాలన్నమాట. అయితే ఇది కొనుక్కోవాలంటే ISDT ఉండాలి. ISDT ఉండాలంటే మీరు మనం ఇప్పుడు అమ్ముతున్నా తీసుకోవచ్చు. అయితే ఈ ISDTని 16వ తారీఖు తర్వాత నేను అమ్మడం ఆపేస్తున్నాను. మౌలి డాడీ ఓకే డాడీ. ఈ నెల 16వ తారీఖు తర్వాత ఆపేస్తున్నాను. 14వ తారీఖు వరకు మీకు గిఫ్ట్లకి అవకాశం తీసుకున్నారు, సంతోషం. 16 ఆపేసి 17, 18, 19 3 రోజులు ఒక్క కాయిన్ కూడా నేను అమ్మను. మళ్ళీ 19 నుంచి 30 తారీఖు వరకు ISDT, 30 తారీఖు వరకు మళ్ళీ అమ్ముతాం. ఈ 3 రోజులు ఎందుకు అమ్మం అంటే, ఈ 3 రోజులు నేను ట్రేడింగ్ మీద ఎలా జరుగుతుంది ఏంటనేది మేము అందరం చూడాలి. మిమ్మల్ని మళ్ళీ అటుపక్క కొనడం అమ్మడాలు పెడితే మరి మీరు కొనుక్కోలేరు. ముందుగానే కొనేసి పెట్టేసుకోండి. అప్పుడు మీరు ఆ 3 రోజులు మీరు చేసుకోండి. అయితే దీనికి ఇప్పుడే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడే కొనేసుకోండి. ఎందుకంటే ISDT ఈ నెల 30 తర్వాత అమ్మడం క్లియర్. మనం అమ్మట్లేదు, మీ దగ్గర ఉండి టర్న్ ఓవర్ అవుతాయి. అప్పుడు మీ దగ్గర ఉండి ₹102, ₹103 మీరే అమ్ముతారు. అంతెందుకు 17, 18, 19 నేను అమ్మడం ఆపేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు కొనుక్కున్న ISDT అందరూ కూడా అది ₹105, ₹106 వెళ్ళకపోతే నన్ను అడగండి. ఈక్వల్ టు USDT లాగే దీన్ని కూడా అమ్ముకోవాల్సి వస్తుంది, కొనుక్కోవాల్సి వస్తుంది. ఓవర్ టు दोस्तों डैडी जी का कहना है कि अभी आप लोग को हमारा कॉइन खरीदने के लिए 2 ही ऑप्शन है, एक तो IDT, दूसरा USDT, ठीक है। लेकिन IDT जिसको भी खरीदना है, डैडी जी का कहना है कि आप डैडी जी कब तक देंगे? 16 तारीख तक ही देंगे, ठीक है। 16 तारीख के बाद आपको IDT नहीं मिलेगा। 16, 17, 18, 19 3 दिन आपको IDT नहीं मिलने वाला है, ठीक है। 16 तारीख तक आपको मिलेगा, 17 तारीख से आपको IDT मिलना बंद हो जाएगा। फिर 19 तारीख को फिर से चालू होगा आपको, और 30 तारीख तक IDT मिलेगा। दोस्तों अभी सोचिए कि 16 तारीख से पहले आपके पास IDT नहीं है, तो आप किसी को IDT मांगने जा रहे हो, तो वहां पे क्या होगा, हमारा जो 100 रुपया का IDT है 103 पे भी जाएगा, 104 पे भी जाएगा, 105 पे भी जाएगा। क्योंकि USDT का रेट भी ऐसे ही बढ़ता है, ऐसे यहाँ पे भी डिमांड जैसे बढ़ेगा वैसे रेट भी बढ़ते जाएगा। और इसके लिए डैडी जी का कहना है बस दोस्तों 16 तारीख से पहले आप लोग जिसको भी जितना भी IDT चाहिए उतना खरीद के रख लेना। क्योंकि कंपनी रिलीज ओनली 16 तारीख तक ही करेगी। उसके बाद 17, 18, 19 तारीख को फिर से रिलीज करने वाली है। 19 से लेकर 30 तारीख तक ही रिलीज होगा। उसके बाद एक भी IDT बाहर नहीं आने वाला है। जो जिनके पास है उनसे ही आपको लेना पड़ेगा, तो तभी आपको रेट भी बढ़ते जाएगा। दोस्तों इसके लिए पहले से आप लोग खरीद के रखो, तो आपको हमारा कॉइन को खरीदने में बहुत आसान तरीके से आप खरीद सकते हो। दोस्तों कितना भी आपको 100 रुपए का चाहिए तो 100 रुपया ले लो, जितना भी चाहिए उतना का लेके रख लेना। क्योंकि उस दिन और एक चीज मैं बताऊंगा दोस्तों, 17 तारीख से हमारा 17, 18 2 दिन जो हमारा कॉइन का रिलीज होने वाला है, इसके लिए वहां पे सभी लोग रहेंगे जो आपको प्रोवाइड कर रहे हैं या ये IDT, वो सभी लोग वहां पे रहेंगे। इसके लिए दोस्तों आपको कोई फोन नहीं उठाने वाला आपका। इसके लिए आपको मैं अभी से रिक्वेस्ट करूंगा, जिसको भी IDT चाहिए 16 तारीख से पहले ले लेना। ओवर टू डैडी। ఓకే, అయితే ఇప్పుడు ISDT నేను నమ్మను, కానీ మీ దగ్గర ఎవరిదైనా USDT ఉందనుకోండి, అది కొనుక్కోవచ్చు. అది మీరు ఇక్కడికి వచ్చి వాడుకుంటే దాని విలువ ₹90, అంటే ₹88. కానీ మన ISDT తో స్వాప్ కేవలం ఇచ్చాను కాబట్టి మీరు స్వాప్ చేస్తే అది ₹100. మీరు అలా బయట ఉన్న USDT తెచ్చుకొని డైరెక్ట్ గా ISDT వాడుకోవచ్చు, తక్కువ డబ్బులు వస్తాయి. అది స్వాప్ చేసుకుంటే 100 వస్తుంది, అలా వాడుకోవచ్చు. అంతేగాని మనం ISDT ఇంకా ఇవ్వము, ఆ 3 రోజులు ఇవ్వం, 30 తారీఖు తర్వాత కూడా ఇవ్వం. క్లియర్. అయితే ఇక్కడ అందరికీ డౌట్ రావచ్చు, క్యూ వ్యాలెట్ లో 14 ఉన్నాయి కదా, ఎప్పుడు ఇస్తారు? డాడీ రోబోట్ లో 25 ఉన్నాయి కదా, ఎప్పుడు ఇస్తారు? మన కిబోలోను ₹15 చొప్పున ఉన్నాయి కదా, ఎప్పుడు ఇస్తారు? అంటే నేను ముందే చెప్పాను, డీ కాయిన్ రిలీజ్ రోజుని మీరు వాడుకునేలా ఇవ్వడానికి అది మీకు ఇచ్చాను, కాబట్టి ఇప్పుడు రావు. ఇది క్లియర్. కాబట్టి మీరందరూ
ఆ ప్రోగ్రామ్ కి అంటే ఈ కొనుగోలు ప్రోగ్రామ్ కి అందరూ మీరు జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. దీని తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేది కంప్లీట్ చేస్తే మనకి ఇది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పాను అన్నది ఈ విషయం చెప్పాను. ओके 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 दोस्तों डैडी जी का कहना है कि आए यूएडीटी से आपके पास तो कंपनी अभी 16 तारीख तक देगी, उसके बाद आपको नहीं मिलेगा 19 तारीख तक, 19 तारीख से 30 तारीख तक मिलेगा। लेकिन यहाँ पे और एक ऑप्शन है जहाँ से आप आईडीटी खरीद सकते हैं। कैसे? यूएडीटी लेके, आपके पास यूएडीटी होगा तो उसको लाके हमारा के वॉलेट के अंदर आप सेव करके वो वहाँ पे आप ये आईडीटी में कन्वर्ट कर सकते हैं। तो वहाँ पे बेनिफिट आपको हो रहा है क्योंकि आप लेके आ रहे हो 89 रुपीज में या 90 रुपीज में, ये 96 पकड़ते हैं, 94 पकड़ते हैं दोस्तों, फिर भी आपको 100 रुपये का आईडीटी मिल रहा है, मतलब आपको 6 से 7 रुपया बेनिफिट ही रह रहा है। ठीक है, तो यहाँ से भी आप कर सकते हैं। लेकिन डैडी जी का कहना है, कुछ लोग सोचेंगे कि हमने क्यू लाइफ में 1200 रुपया देके हमने जो ये किए थे, मतलब एमपीपी लिए थे, उस टाइम पे 14 आईडीटी मिला था। ठीक है, और हमारा कूपन लगाने से हमको आईडीटी मिला था, और अभी जैसे डैडी रोबोट में डालने से वहाँ पे भी 25 से आईडीटी मिल रहा है। ये सारा आईडीटी कब मिलेगा? लेकिन डैडी जी का कहना है ये पहले से हम लोग ने बताया था कि डी कॉइन जब रिलीज होगा उस टाइम पे ये आईडीटी को आप यूज कर सकते हैं। तो डैडी जी का कहना है अभी भी आपके पास टाइम है, तो आप लोग जिसको भी जितना भी आईडीटी चाहिए सभी लोग पहले से संभाल के रख लीजिए। వస్తుంది, ఇంట్లోకి రాదు, వాడికి తెలీదు. మీకు ఎవరికైనా వినబడుతుంది ఆడి వాయిస్? నాకు ఒక్కడికైనా వినబడలేదు. వినబడ్డాడు డాడీ, వినబడదు. క్లియర్ డాడీ, క్లియర్ గా ఉంది డాడీ. అయింది, నాది కాదు, నరసింహరావు సార్ది. నరసింహరావు సార్ది డాడీ. వెరీ క్లియర్ డాడీ, వెరీ క్లియర్. వెరీ క్లియర్. ఓకే, జాగ్రత్త వినండి. ఇంకా ఇప్పుడు నేను ఇప్పుడు డాడీ నరసింహరావు వచ్చావా? వచ్చిండాడు, ఎప్పుడో ఉన్నాను. ఓకే, ఇక మీదట నేను చెప్పేది ఇప్పుడు దాన్ని ఎంత ఇంపార్టెంట్, ఇక మీద చెప్పేది కూడా అంతే ఇంపార్టెంట్. ఇది వినకుండా డాడీ చెప్పారు కదా అయిపోయింది ఇంటి కదా అని వెళ్ళిపోయారంటే మీరు అభిమన్యుడే. లోపలికి వెళ్ళడం మరి తెలుసుకొని వెళ్ళిపోతున్నారు, బయటికి రావడం మీకు తెలియదు. కాబట్టి వెళ్ళిపోకండి, జాగ్రత్త. ఇక మీద జాగ్రత్తగా వినండి. నేను 10వ తారీఖుని 13వ తారీఖుని ఇంకో 2 జూములు పెడతాను కాబట్టి అప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి, అన్ని ఒక రోజు చెప్పి మనం కన్ఫ్యూజ్ చేయలేను. ఇవాళ చెప్పింది జాగ్రత్త వినండి. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. 500కి తగ్గుతున్నారు, తగ్గకుండా చూసుకునే బాధ్యత మీదే. ఎందుకంటే కాయిన్ రేట్ పెంచడం నేనే కాదు, మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. అవి మళ్ళీ మీతో కాల్ చేసి దాన్ని పెంచండి. ఓకే, ఇక రేపు వైజాగ్ లో 17 తారీఖు 18 తారీఖుని అక్కడ నేను కొంతమందిని పిలుస్తున్నాను. నేను పిలిచిన వాళ్ళు మాత్రమే రావాలి. ఎందుకంటే ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఈ ఏదైతే హోటల్ ఉందో అది కేవలం 100 మందికి మాత్రమే సరిపోతుంది. అందులోనే మనం ఉండడం, అక్కడే భోజనం చేయడం, మీటింగ్ హాల్ కూడా అక్కడే, ఒకే దాంట్లో. ఇంక మరి బయటకు వెళ్ళాల్సిన పని లేదు. అది బీచ్ వ్యూలో పెట్టాను. డైరెక్ట్ గా మన మీటింగ్ హాల్లో కూర్చుంటే బీచ్, సముద్రం అంతా కనబడుతుంది. ఋషికొండలో మనకి ఇబ్బంది లేకుండా సైలెంట్ గా ఉండే విధంగా బిల్డింగ్ ఎంచుకొని ఆ బిల్డింగ్ పైన టాప్ లోను ఈ మీటింగ్ అనే ప్రోగ్రామ్ ని అక్కడ పెట్టాను. అక్కడి నుంచి చూస్తే బీచ్ కనబడుతుంది. అయితే ఇక్కడ మనం చేసే ప్రోగ్రామ్స్ ఏంటో చెప్తాను వినండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీలో అదృష్టవంతులు ఎంతమందో మీరే నిర్ణయించుకోండి. డాడీ మళ్ళీ 500 నాకు కనబడేలాగా మీ అందరి సహకారం కావాలి. 500 కనబడితే నాలో ఉత్సాహంగా ఉంటది. నేను ఇంకా మంచి మంచి విషయాలు ఈ తక్కువ టైంలో చెప్తాను. दोस्तों डैडी जी का कहना है कि अभी जैसे कि आप लोग कोई भी यहाँ पे बिना सुन के जा रहे हो तो प्रॉब्लम आपको ही होगा, क्योंकि अभिमन्यु जी ने आधा सुनने के बाद पेट में जो थे उनका मम्मी का पेट में थे, तभी बाद में उन्होंने जब चक्रव्यूह में फंस गए थे तो पूरा सुने नहीं थे वो, इसके लिए वो चक्रव्यूह में फंस गए थे। ऐसा आप लोग आधा सुन के जाओगे तो आपको भी आगे प्रॉब्लम आ सकता है। इसके लिए हम जितने लोग आए थे यहाँ पे सुनने के लिए सभी लोग फिर से आके सुनिए दोस्तों। ये आप लोग का जिम्मेदारी है हमारा कॉइन का रेट बढ़ाने के लिए। हम सब लोग मिलके हमारा कॉइन का रेट बढ़ा सकते हैं। और डैडी जी का कहना है कि अभी जो बता रहे हैं उसको बहुत इंपॉर्टेंट बात है, उसको सुनना जरूरी है। और दोस्तों डैडी जी का कहना है
कि 10 तारीख को और 13 तारीख को फिर से हमारा जूम मीटिंग होगा, क्योंकि हर एक दिन में सब कुछ हम लोग नहीं बता सकते हैं और बताने से भी आपको समझ में नहीं आएगा, इसलिए 10 और 13 तारीख को फिर से जूम मीटिंग होने वाला है। लेकिन उससे पहले अभी लास्ट में जो डैडी जी बता रहे हैं उसको आपको ध्यान देकर सुनना है दोस्तों। ఓకే డాడీ। ఓకే, అయితే ఇప్పుడు నేను ఎవరిని పిలుస్తున్నాను, ఆ పిలిచిన వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇస్తున్నానో ముందు చెప్పేస్తాను. మన కంపెనీలో ఈ రోజు ప్రపంచం మొత్తం మీద ఇంత కమ్యూనిటీ ఉన్నటువంటి కంపెనీ ఇంకోటి. థ్యాంక్ యూ డాడీస్, మళ్ళీ 500 చూపించారు. దాట్స్ గుడ్, సూపర్. 500 మంది వచ్చారు, రైట్. అయితే ప్రపంచం మొత్తం మీద ఇంత కమ్యూనిటీ కంపెనీ లేదు, ఇది కన్ఫర్మ్. ఇంత పెద్ద కమ్యూనిటీకి ప్రపంచంలో ఎవరు ఏ కంపెనీ పెట్టినా కిబోలోకి వెళ్ళిపోండి, అక్కడ సూపర్ సీఓలు దొరుకుతారు. ఒకవేళ దొరకకపోతే సీఓని పట్టుకోండి, ఆ సీఓ లేకపోతే ఒక లీడర్ అని పట్టుకోండి. ఎందుకంటే అదొక నెట్వర్క్ లీడర్ యూనివర్సిటీ అనే విధంగా ఈ రోజు మనకు మంచి పేరు వచ్చింది. ఎవడు ఏ కంపెనీ పెట్టినా మన కిబోలోకి వచ్చి ఇక్కడి నుంచి ఈ లీడర్లు ఏర్కొని వెళ్తారు. అంటే మన దగ్గర ట్రైనింగ్ యూనివర్సిటీలో తయారైంది. అందుకు చాలా సంతోషంగాను అంతకు మించిన గర్వంగాను ఉంది. అవునా కదా? ఎవరైనా కంపెనీ పెడితే దాంట్లో ఉన్న పలానా సీఈఓ ఇక్కడ పనిచేస్తుందో, పలానా సూపర్ సీఈఓ ఇక్కడ పనిచేస్తున్నాడు, పలానా లీడర్ ఇక్కడ పనిచేస్తున్నాడు చెప్పుకుంటున్నారు. కార్ విన్నర్స్ ఇచ్చేవారు, డబుల్ కార్ ఇచ్చేవారు పనిచేస్తున్నాడు. అంటే మన కంపెనీ పేరు చెప్పుకుంటుంది కానీ ఆ కంపెనీకి గొప్పగా లేదు. మన కంపెనీ దగ్గర చేరిన వాళ్ళు మళ్ళీ మన కంపెనీ తీసుకుంటుంది కానీ వాళ్ళకి కావలసినంత బిజినెస్ రాదు. అంత గొప్ప మన కిబో కంపెనీకి ఇప్పుడు నేను అత్యంత విలువైనటువంటి ప్రాధాన్యత వచ్చేలాగా ప్రపంచంలోనే ఒక విషయాన్ని తయారు చేస్తాను, అది మీకు చెప్పబోతున్నాను. చెప్పి డాడీ, ఆ గొప్ప విషయం ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్తాను. చెప్పినా दोस्तों डैडी जी का कहना है कि हमारा यहाँ पे हमारा जैसे कम्युनिटी किसके पास नहीं है वर्ल्ड में, ठीक है। पहला कंपनी जिसके पास ज्यादा से ज्यादा कम्युनिटी है। और उसके बाद डैडी जी का कहना है दोस्तों कि अभी डैडी जी बताने जा रहे हैं कि हमारा कंपनी में कोई भी कंपनी अभी देखिए ऐसा बहुत सारा कंपनी आया है अभी, ठीक है। और वो सारा कंपनी हमारा कंपनी में से लोगों को चॉइस करके लेके जा रही है, जैसे कि सुपर सीईओ है, सीईओ है, नहीं तो कोई लीडर है, तो यहाँ पे आते हैं और यहाँ से लोगों को लेके जाते हैं और वहाँ पे बताते हैं कि डबल कार अचीवर है, ये सुपर सीईओ थे, वहाँ पे सीईओ थे, ऐसा बोल के उनसे बिजनेस लेते हैं। मतलब हमारा कीबो कंपनी एक नेटवर्क लीडर यूनिवर्सिटी बनाया है, ठीक है। हमारा कंपनी ने कीबो कंपनी ने एक नेटवर्क लीडर यूनिवर्सिटी बनाया है, जिससे लोग आके लोगों को चॉइस करके लेके जाते हैं, जिसकी वजह से उनका कंपनी चल रहा है। दोस्तों आगे डैडी जी बताने वाले हैं, उसको ध्यान देके सुनना है। ఓకే డాడీ. ఓకే, థ్యాంక్ యూ డాడీ. 500 మళ్ళీ చూపిస్తున్నారు, తగ్గనీయకుండా మీరు చూసుకోండి. అద్భుతమైన విషయాలు చెప్పకుండా నేను చెప్పడానికి నేను చూసుకుంటాను, రైట్. అయితే ఇప్పుడు మరి ఇంత పెద్ద కంపెనీ ప్రపంచంలో ఉన్న క్రిప్టో కరెన్సీ అన్నింటికి డి అంటే ఢీ కొట్టడానికి వెళ్ళినటువంటి సిస్టమ్ తయారు చేసుకొని వెళ్తున్న మన కంపెనీకి ఒక ప్రాధాన్యత మీ అందరికీ ఇచ్చేలాగా, అది ప్రపంచానికి తెలిసేలాగా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మీలో గొప్పవారు ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, గొప్ప అచీవ్మెంట్స్ ఇప్పుడు దుబాయ్కి లేకపోతే మన మాల్దీవ్స్ కి వినైనలు ఎవరు ఉన్నారు, లేకపోతే మనం చెప్పాను ఆల్రెడీ మీకు, యూట్యూబ్ లో గొప్పగా చేసినాడు, గ్రూపుల్లో గొప్పగా చేసినాడు, సోషల్ మీడియాలో గొప్పగా ఉన్నాడు, ఇలాగ ఉన్న వాళ్ళందరి నుంచి నేను తీసుకొని మీ అందరినీ అలాంటి వాళ్ళందరికీ ఒక ప్రాధాన్యత ఇస్తూ మీకు ఒక మంచి విలువైన పట్టభద్రులు చేస్తున్నాను. ఎలాగంటే కిబో క్రిప్టో కరెన్సీలో యూనివర్సల్ యూనివర్సిటీ పట్టా మీకు అందజేస్తున్నాను. దాంతో పాటు ఒక మంచి 4 అడుగులు ఎత్తు, అడుగు ఇంటూ అడుగు వెడల్పున ఒక గిఫ్ట్ మీ చేతిలో పెడుతున్నాను. దీనికి తోడు ఇప్పుడు నేను చెప్పిన ఈ పట్టా మీ చేతికి ఇస్తున్నాను. అంటే ఈ పట్టా విలువెంతో భవిష్యత్తు మీకు చెప్తుంది. ఒక అమెరికాలో ఉన్న ఒక పెద్ద యూనివర్సిటీలో ఉన్న పట్టా, అందులో చదువుకున్నాను, నాకు ఈ పట్టా వచ్చింది. లండన్ లో చదువుకొని ఈ పట్టా వచ్చింది, పలానా యూనివర్సిటీ చదువుకొని ఈ పట్టా వచ్చింది, మీరు ఎలా చెప్తారో అంతకు మించిన విలువైన ఒక పట్టాన్ని ఇస్తున్నాను. అంటే వాటికి సరి సమానం అంత కాదు, అది వేరు ఇది వేరు, కానీ అలాంటి విలువైనటువంటి ఒక దాన్ని వాళ్ళతో పోటీ కాదు, వాళ్ళని ఎక్కడ కించపరిచి కాదు. అయితే ఇక్కడ తీసుకున్న వాళ్ళకి అక్కడికి తేడా చెప్తాను. ఏదైనా ఒక యూనివర్సిటీలో మీరు పట్టా తీసుకుంటే
లండన్ లో తీసుకున్నారు. దాని అర్థం ఏంటంటే ఇక మీదట ఆ పట్టా ద్వారా మీరు ప్రయోజకులు అవ్వచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు అని అర్థం. అంతేనా? ఎస్ అన్నో? అది డబ్బులు సంపాదించుకోవడానికి పట్టా. కానీ మన కిబో క్రిప్టో కరెన్సీ తాలూకా యూనివర్సిటీ పట్టా ఏంటి తెలుసా? డబ్బులు సంపాదించేసుకున్న వాళ్ళకి పట్టా. అంటే సంపాదించుకున్న తర్వాత నేను ఇస్తున్నాను, సంపాదించుకోవడానికి అక్కడ మీరు తెచ్చుకోవాలి. మరి ఏది గొప్పదో ఏది మంచిదో మీకు తెచ్చుకోండి. నేను ఎవరికి దాంతో పోటీ పడలేదు, దానికి నాకు వివాదం కూడా కాదు. మనది గొప్పది అని చెప్పడంలో నేను ప్రయత్నిస్తున్నాను అంతే. అలాంటి ఒక పట్టాని మీకు నేను ఇవ్వబోతున్నాను. ఆ పట్టాతో మీరు చేసే పనులు ఏంటంటే హిందీ డాడీ పర్లేదా? నేను మొత్తం చెప్పేసి చెప్పగలను కదా? పర్లేదు. ఓకే. ఆ పట్టా తాలూకు విలువ ఏంటంటే రేపు పొద్దున్న మనం పరాయి కంట్రీకి వెళ్తున్నాం అనుకోండి, మిమ్మల్ని పంపించాను, అక్కడ బ్యానర్ మీద, అక్కడ ఇన్విటేషన్ కార్డు మీద పలానా సంబంధించిన పట్టా తీసుకున్నటువంటి క్రిప్టో కరెన్సీ యూనివర్సిటీలో వరల్డ్ వైడ్ ఉందా అంటే ఈయన పట్టభద్రుడు అని చెప్పడం మిమ్మల్ని ఆహ్వానించడం చేస్తారు. లేదు రేపు నేను 300 ప్రాజెక్టులు అప్పుడు మీకు ఏదైతే చెప్పానో 300 ప్రాజెక్టులు మూట కట్టి మీ చేతిలో పెట్టేస్తున్నాను, ఎక్కడా తగ్గను. ఆ ప్రాజెక్టుల్లో పలానా దానికి ఈ అర్హుడు అనుకుంటే ఈ పట్టా ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ తర్వాత రెండవ వాళ్ళకి ఇస్తాము. ఇలాగే అనేక రకాల విలువైనటువంటి గుర్తింపు వచ్చేది ఆ యూనివర్సల్ సర్టిఫికెట్ అంత గొప్పది. దీని తర్వాత చెప్తాను, చెప్పి డాడీ. అది మీరు ఎవరు సంపాదించుకుంటారో ఇప్పుడు మీరు చూద్దాం. చెప్పి డాడీ. ओके दोस्तों, डैडी जी का कहना है जो अभी हमारा 17-18 तारीख को डैडी जी कुछ लोगों को बुला रहे हैं, वो किसको बुला रहे हैं? उनका कहना है जो दुबई अचीवमेंट की है हमारा क्यू लाइफ के अंदर दुबई अचीवमेंट की है, और क्यू लाइफ एमपीपी में, और हमारा मालदीव एमपीपी में जिन्होंने 5th लेवल अचीवमेंट की है, उनको डैडी जी ने यहाँ पे बुला रहे हैं। और उसके साथ साथ उन्होंने कुछ लोगों को चुना है, और जैसे कि यूट्यूबर है, और कोई जूम चला रहे हैं उनको, और कोई ग्रुप मेंटेन कर रहे हैं उनको, कोई अच्छे लीडर्स हैं जो कि अच्छे काम कर रहे हैं हमारे कंपनी के अंदर, उनको बुला रहे हैं। ऐसा कुछ लोगों को कंपनी ने चुना है। उन सभी को बुला के कंपनी क्या कर रही है दोस्तों, 17-18 तारीख को हमारा जो कॉइन QCC कॉइन लॉन्च होने वाला है, उससे पहले दिन कंपनी क्या करने वाली आपको कि यहाँ पे कभी कंपनी क्या कर रही है, कीबो क्रिप्टो यूनिवर्सिटी का सर्टिफिकेट दे रही है। मतलब डैडी जी का कहना है ये जो सर्टिफिकेट कैसे वैल्यू हो सकता है आपको, डैडी जी बोल रहे हैं कि अभी सोचिए, अब जो हमारा कीबो क्रिप्टो यूनिवर्सल यूनिवर्सिटी का जो सर्टिफिकेट है हमारा, सोचिए कि आप डॉक्टर करने के लिए आपने इंग्लैंड गए, ठीक है, या कोई अमेरिका जाता है, तो वो सर्टिफिकेट लेके वहां से जब आएगा तभी वो सर्टिफिकेट दिखा के यहाँ पे वो कुछ ना कुछ खोलने के बाद उसको पेमेंट आता है। लेकिन यहाँ पे जो लोग पहले से पैसे कमा रहे हैं उनको ही कंपनी दे रही है। मतलब कंपनी का कहना है उनके साथ हम तो कोई कंपेयर नहीं कर रहे हैं, लेकिन डैडी जी बोल रहे हैं मेरा ये अच्छा है, ऐसा मैं बोलना चाहता हूँ आप लोग को। तो आपको कैसा लगा और आपको क्या लग रहा है आप लोग बता सकते हैं। उसके साथ साथ डैडी जी का कहना है कि वो एक ऐसे गिफ्ट देने वाले ये सर्टिफिकेट के साथ, और गिफ्ट भी आपके उनके सामने रहेगा। और उसके साथ साथ डैडी जी बोल रहे हैं कि ये चीज देने के बाद आपको वैल्यू कैसे रहेगा आपका। आप सोचिए आप फॉरेन कंट्री जा रहे हैं तो उस टाइम पे वो आपको जो वहाँ पे जो इन्विटेशन जो होगा आपका, ठीक है, कोई भी फॉरेन कंट्री में आप जा रहे हो तो वहाँ पे इन्विटेशन कैसे होगा, आपका इन्विटेशन कार्ड के ऊपर लिखा रहेगा। नहीं तो आप जो एंट्री करोगे कोई भी गेट पे या कोई भी होटल में एंट्री करते हो तो वहाँ पे आपका नाम जो मीटिंग देने जाओगे तो उस टाइम पे आपका रहेगा कीबो क्रिप्टो यूनिवर्सिटी का सर्टिफिकेट आपके पास है ऐसा बोल के, और आपके नाम के सामने रहेगा। तो आपको वो वादा मिलने वाला है, मतलब वो प्रेस्टीज आपको मिलने वाला है दोस्तों। ये चीज डैडी जी बता रहे हैं। ओवर टू डैडी। ఓకే డాడీ. అయితే దీన్ని ఇంకా కొనసాగింపు చేసే ముందు మళ్ళీ 488కి వచ్చారు, 500 తీసుకెళ్లే పనిలో మీరు ఉండండి, దీన్ని కంప్లీట్ చేసే పనిలో నేను ఉంటాను. థ్యాంక్ యూ. అయితే డాక్టరేట్ లాంటిది ఇది. క్రిప్టో కరెన్సీలో క్రిప్టోకి సంబంధించి ఏ దేశంకి హక్కులు ఉండవు. ఇది యూనివర్సల్ గా ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఒక దేశం ఆపరేట్ చేయడం అదేం ఉండదు. కాబట్టి క్రిప్టో కరెన్సీ అంత గొప్పగా వెలుగుతుంది. అందుకే మనం ఈ యూనివర్సల్ సర్టిఫికేట్ మీకు ఇస్తూ దాన్ని ఒక డాక్టరేట్ ని ప్రదానం చేసినట్టుగా మీకు చేస్తున్నాను. దానికి మిగతా విషయాలు చెప్పే ముందు నేను సూట్లు పంపించాను.
అవి మీరు ఎందులో చూసి ఉంటారు సూట్స్. అది నేను ఇన్వైట్ చేసిన వాళ్ళకి ఆ సూట్ మొత్తం బూట్లతో కలిపి నేనే ఆ ఫండ్ మీకు ఇస్తున్నాను. 100 మందికి 99 మందికి నేనే ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి. అది ఎవరిని మీరు సంప్రదించాలో గెలిచిన వాళ్ళకి నేను మీకు నంబర్లు ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేయమంటే మీకు ఫోన్ వస్తుంది, అది మీరు ఫోన్ చేయొచ్చు. లవ్ డాడీ. నాకు 500 కావాలి ఇక్కడ లవ్ యూ తో పాటుగా. అయితే ఇక్కడ తప్పకుండా మీకు ఆ సూట్ మొత్తం నేనే స్టిచ్చింగ్ చేసే వాళ్ళ నెంబర్ ఇస్తాను. సైజుల ప్రకారం మీరు అక్కడ చెప్పేయండి. షూ మీరు బయట కొనుక్కోండి, ప్యాంటు షర్ట్ వగేరని అక్కడ అయిపోతాయి. ఆ సూట్ తోటే నా దగ్గరికి రావాలి. నేను ఇక్కడికి వస్తే సూట్ మీకు ఇస్తాను. ఆ సూట్ తొడుక్కొని ఈ ఈ డాక్టరేట్ లాంటి దాన్ని ఆ పట్టాన్ని మీరు తీసుకునే పట్టభద్రులుగా మీరు దాన్ని ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు. మీరు సూట్ వేసుకొని రండి కాదు, సూట్ తండ్రిగా ఒక డాడీగా నేనే మీకు సూట్ కుట్టిస్తాను, లేడీస్ కైనా జెంట్స్ కైనా. దట్స్ ఆల్ రైట్. చెప్పి డాడీ. दोस्तों डैडी जी का कहना है कि आप लोग देखे होंगे सूट्स का एक फोटो डैडी जी ने वहाँ पे हमारा व्हाट्सएप पे दिए थे सभी को, ठीक है, सब लोग ने देखा होगा। तो अभी जितने भी लोग आ रहे हैं 100 लोग, ठीक है, उन 100 लोगों को डैडी जी बोल रहे हैं पूरा सूट, पूरा ऊपर से नीचे तक जो सूट का कपड़ा है उसका माप ही देना है उनको, बाकी सब सूट वहाँ पे बना के रेडी रहेगा। जिस दिन वो लोग 17 तारीख को पहुंचेंगे उस दिन वो सूट पहन के और शू पहन के, ठीक है, उनको उसी डॉक्टरेट का मतलब जो कि वो यूनिवर्सल सर्टिफिकेट जो उनको मिलने वाला है, तो वो चीज डैडी जी उस टाइम पे डैडी जी बोल रहे हैं आप लोग मेरे बच्चे हैं, इसके लिए आप लोग के लिए मैं सब कुछ रेडी करके रखा हूँ, तो आप लोगों को ही मिलने वाला है। दोस्तों आप लोग फोन करके पूछ सकते हो उन सभी को जो लोग यहाँ पे जा रहे हैं, और ये सारा चीज लाइव होने वाला है। दोस्तों आप लोग ये सारा चीज दिखेगा वहाँ पे। व्हाट डू डैडी? क्या बात है, क्या बात है, वाह, फैंटास्टिक। रवि रेडी మరి మిగతా వాళ్ళు కూడా నాకు లవ్ యూ అమేజింగ్ డాడీ, అమేజింగ్, గ్రేట్ సర్ప్రైజ్. నాకు లవ్ యూ చెప్పండి మీ లవ్ సింబల్స్ తోటి మిగతా వాళ్ళందరూ. సంతోషం డాడీస్. అయితే సంతోషం, సూపర్ సూపర్ సూపర్. 500 కూడా ఫీల్ చేయండి, ఎందుకంటే ఆ వెళ్ళిపోయిన వాళ్ళు దురదృష్టవంతులు, వాళ్ళని రమ్మని చెప్పండి. అప్పుడు మీకు ఇంకా టీం పెరుగుద్ది, ఇంకా మీ బిజినెస్ పెరుగుద్ది, మీరే ఆ డాక్టరేట్ पट्टान పొందుకునే అవకాశం ఉంది. రవి डैडी दोस्तों हर एक चीज मैं आपको बताना चाहूंगा कि आप लोग का भी बारी है, मतलब आप लोग के पास अभी टाइम है, क्योंकि 14 तारीख तक आपके पास टाइम है। दोस्तों कंपनी ने 14 तारीख तक टाइम दिया है, तो आप लोग भी इसके अंदर आ सकते हो। तो आप लोग को भी थोड़ा सा मेहनत कर लेते हो तो आप लोग भी यहाँ पे पहुंच सकते हो। मेहनत क्या करना है दोस्तों, ओनली IDT को परचेज करना है। ISDT को परचेज करके रख लोगे या ISDT लोगों से परचेज करा देते हो तो भी आप 5वां लेवल आपको अचीवमेंट हो जाएगा, तो ऑटोमेटिक आप लोग भी इसका हकदार बन सकते हो। दोस्तों ओवर टू डैडी। ఓకే, అయితే ఈ సూట్స్ అన్ని నేనే ఇస్తాను, మీరు వేసుకుని షూ కూడా నాదే అంటే మీ డాడీ ఇస్తారు. మీకు హక్కు ఉంది, నాకు ఆ బాధ్యత ఉంది. కాబట్టి కష్టపడిన వాడిని ఎప్పుడు కూడా గుండెల పైన లేదా తల పైన ఎక్కించుకొని నేను తీసుకెళ్తాడు తండ్రి. అందుకే నేను చెంబరు పెట్టాను, దండీలు కొడుతూ పైన కొడుకు కూర్చొని ఉంటాడు. అంటే ఆ కొడుకు బరువు మోయడం ఆ తండ్రికి అంత ఇష్టం, అలాంటి వాడిని నేను. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ 100 మందికి కూడా నేనే సూట్ ఇస్తాను. అయితే ఇందులో కొన్ని కండిషన్స్ మీరు వినండి. 2 లైఫ్ లో 4వ లెవెల్ అంటే దుబాయ్కి విన్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు రావచ్చు, మీ అందరికి సూట్స్ వచ్చేస్తాయి. అలాగే మాల్దీవుల్లో 5వ లెవెల్ విన్ అయిన వాళ్ళందరూ దీనికి అర్హులే, వీళ్ళందరికీ సూట్స్ వచ్చేస్తాయి. ఎప్పటి వరకు? రేపు 14వ తారీఖు వరకు ఇది అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఎవరెవరు తీసుకుంటారో తీసుకోండి. ఇప్పటికి 26 మంది వచ్చారు, అంటే నిన్నటికి 26 మంది వచ్చారు. ఇంకా 14 తారీఖు వరకు మిగతా ఎంతమంది వస్తారో చూసుకుందాం. ఒకటి వీళ్ళే కాకుండా అంటే 50 మంది వరకు మాత్రమే తీసుకుంటున్నాను. మాల్దీవులు, దుబాయ్ లో విన్ అయిన వాళ్ళకి, ఈ రెండింటిలో విన్ అయిన వాళ్ళకి 50 మంది అంటే 24 మంది వరకు తీసుకుంటాం, ఇంకా తీసుకోము. నెక్స్ట్ ఎవరి కేటగిరీ, దీనికి ఎవరికి ISDT ఎక్కువ సేల్ చేసిన వాళ్ళ నుంచి 10 మందిని తీసుకుంటున్నాను. అలాగే నేను చెప్పాను మా యూట్యూబ్ అని లేకపోతే జూమ్ మీటింగ్స్ ఎవరైతే అద్భుతంగా పెట్టుకొస్తున్నారో
ఇక మీద నుంచి కూడా నేను పరిగణన తీసుకుంటాను. నేను చెప్పిన విషయాలన్నీ జూమ్ మీటింగ్ లో అందరికి ఎవరైతే చెప్తున్నారో అబ్జర్వ్ చేయండి. అందరూ ఎవరైతే బాగా చెప్తున్నారో వాళ్ళకి కూడా ఇద్దాం. అలాగే వీళ్ళ దగ్గర నుంచి ఒక 10 నుంచి 20 మందిని తీస్తున్నాను. ఇక తర్వాత నాకు సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలు తప్ప, అంటే ఒడిస్సా, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు కాకుండా మిగతా రాష్ట్రాలందరి నుంచి మరొక 20 మందిని తీస్తున్నాను. ఆ 20 మంది కూడాను ఇది మన మాల్దీవుల ఎంపీసీలో 4వ లెవెల్ విన్ అయితే చాలు. అది మీరే గుర్తించి నాకు చెప్పండి. వాళ్ళని 20 మందిని తీస్తున్నాను. ఎందుకంటే వెనకబడి ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళు కూడా దుబాయ్కి విన్ అయిన తర్వాత తీసుకుంటానంటే పాపం వాళ్ళకి సబ్జెక్ట్ తెలీదు. నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాదు. హిందీ డాడీ చెప్పింది మొత్తం వాళ్ళకి కన్వే కాదు. వాళ్ళని మీలాగా మోటివేట్ చేసి గ్రూపులు పెట్టి వాళ్ళకి ఫోన్ చేసి తీసుకొచ్చే లేరు. కాబట్టి అక్కడి నుంచి ఒక 20 మందిని తీసుకుంటే మనకు ఆయనకి మంచి అంటే మంచి ఆదరణ వస్తుందని చెప్పేసి అక్కడి నుంచి 20 మందిని తీసుకుంటున్నాను. అంతే, మొత్తం 90 మంది. ఇంకొక 10 మంది నా స్పెషల్ ఇన్విటేషన్ లో తీసుకుంటాం. అంటే 99 వస్తారు. ఈ 99 అంటే కిబోరో నుంచి తీసుకుంటాను. 99 అంటే 100 మందికి మాట్లాడడానికి చెప్తున్నాను. అందరికి ఆ సూట్స్ వస్తాయి. అక్కడ అద్భుతంగా మీరు ఆ పట్టాన్ని పొందడం అవుతుంది. ఇది 17వ తారీఖే మీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే 18వ తారీఖుని మరి మనకి కాయిన్ లాంచింగ్ ఉంది. ఈ 17వ తారీఖు 18వ తారీఖు ఏం చేయాలి నేను చెప్తాను. చెప్పి ఓవర్ టు హింदी. सुपर डैडी, थैंक यू डैडी। दोस्तों हाँ दोस्तों, डैडी जी का कहना है कि इसको लेने के लिए क्या क्वालिटी चाहिए और क्या उसका टर्म्स एंड कंडीशन है। टर्म्स एंड कंडीशन एक ही है दोस्तों, क्यू लाइफ के अंदर 4th लेवल और मालदीप में 5th लेवल जो भी अचीवमेंट किए हैं, अभी तक जो अचीवमेंट किए वो 26 लोग अचीवमेंट किए हैं। ठीक है, अभी आप लोग के पास टाइम है 14 दिन का। ये 14 दिन के अंदर भी आप लोग इसमें भागीदार ले सकते हैं। लेकिन उसके साथ साथ डैडी जी का कहना है, उन्होंने बताया था IIDT जो ज्यादा परचेज किए हैं उनको वैसा 10 लोगों को कंपनी चुनेगी। उसके बाद यूट्यूबर्स को चुनेगी, जूम जो चलाते हैं उनको चुनेगी। और कंपनी का कहना है कि जो लोगों को मोटिवेशन करके लेके आते हैं या ग्रुप बना के लेके आते हैं उनके लिए भी कंपनी का उसमें से भी कुछ लोगों को चुनने वाली है। लेकिन दोस्तों डैडी जी का कहना है कि ये सब तो सही है, ठीक है, लेकिन हमारा साउथ इंडिया से मतलब साउथ से छोड़ के बाकी जो हमारा स्टेट है, ठीक है, साउथ छोड़ के बाकी जो हमारा स्टेट है उसमें से 20 लोगों को कंपनी लेने वाली है। उसमें से डैडी जी का कहना है जो मालदीप में 4th लेवल अचीवमेंट करेंगे, मालदीप में जो भी 4th लेवल अचीवमेंट करेंगे दोस्तों उनको कंपनी लेने वाली है। ठीक है, मालदीप में 4th लेवल जो भी अचीवमेंट करेंगे उन सभी को कंपनी इस मीटिंग में लेके लेने वाली है। और डैडी जी का कुछ 10 लोग है जो कि उनका नियर एंड डियर है, जो कंपनी इन्विटेशन देके बुलाने वाले है पर्सनली उनको। तो ऐसे मिलके सभी 100% हो रहे हैं। पूरा 100 का 100% लोगों को कंपनी ये सूट प्रोवाइड करने वाली है। उसके साथ साथ ये सर्टिफिकेट भी प्रोवाइड करने वाली है दोस्तों। तो आपकी बारी है, जो मतलब साउथ को छोड़ के बाकी जो स्टेट है उन सभी को मैं रिक्वेस्ट करूंगा दोस्तों, आप सभी को, क्योंकि डैडी जी ने ये मौका दिया है फिर से आप लोग को कि 14 तारीख तक आपके पास टाइम है दोस्तों। आप किसी भी हालत में 4th लेवल मालदीप में 4th लेवल अचीवमेंट करके हमारा इस कंपनी में जो भागीदारी जो काम ने आपने जो अभी तक जो कितना काम किए उसको आज आप लोग के पास मौका है उसको दिखाने का, और उसको आपको पास वो सर्टिफिकेट लेने का मौका आया है। तो पीछे मत हटिए। और मैं तो चाहता हूँ 20 से भी ज्यादा हो जाएंगे तो बहुत अच्छा रहेगा, लेकिन 20 तक कम से कम पहुंचना चाहिए दोस्तों वहां तक। ओवर टू यू डैडी। అయితే ఎన్నో కంపెనీల్లో మీరు పనిచేశారు, ఏ కంపెనీ మిమ్మల్ని వాడుకుంది కానీ గుర్తించలేదు అనేవారు నాతో చాలా మంది మాట్లాడారు. అందుకోసం మన క్రిప్టో కరెన్సీలో మన కిబోలో ఎంతో మంది నెట్వర్క్ లీడర్లు ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ ఈ విధమైనటువంటి ఈ సర్టిఫికెట్లు పట్టాతోటి దాంతో ఒక యూనివర్సిటీలో ఎలా ఉంటుంది ఆ క్యాప్ తో సహా నేను మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని తీసుకుంటున్నాను. మీకు ఇచ్చిన ఈ పట్టా ఈ డాక్టరేట్ ప్రపంచంలో ఎంత విలువైందో నేనే చూపిస్తాను. మన కాయిన్ ని ఇంతటి బాగా డిజైన్ చేసిన నేను మీకు ఇచ్చిన పట్టా తాలూకా హక్కుల్ని మీ పిల్లల మా తాత పలానా యూనివర్సిటీలో
ఈ పట్టా పొందినోడు అని ఎలా చెప్తారో పలానా క్రిప్టో కరెన్సీలో మా తాతకు వచ్చింది ఈ పట్టా ఇది అని చెప్పేసి దాన్ని మీరు ఫోటో కట్టించుకొని మీరు దాచుకునే విధంగా దానికి విలువను సంతరించేటట్టుగా డిజైన్ చేసున్నాను. చెప్పా दोस्तों डैडी जी का कहना है कि आपको जो बहुत सारे कंपनी ने आपको यूज किया है, ठीक है, लेकिन आपको सम्मान नहीं मिला वहाँ पे। लेकिन यहाँ पे डैडी जी बोल रहे हैं आपके लिए मैं सम्मान देने के लिए इतने रेडी हूँ और आप लोग को मैं सम्मान देने वाला हूँ यहाँ पे, क्योंकि आप लोग मेरे बच्चे लोग को। इसके लिए डैडी जी बोल रहे हैं कि ये जो सूट तो मिलेगा ही मिलेगा, लेकिन उसके साथ साथ एक कैप भी कंपनी देने वाली है और उसके साथ साथ ये सर्टिफिकेट आप लोग के सामने रखेगी। और ये सर्टिफिकेट का वैल्यू ऐसा रहेगा कि लोग बोलेंगे कि आपका आपका पोता बोलेगा या आपका भाई आपका बच्चे लोग बोलेंगे कि मेरा पापा या मेरा दादाजी ये मतलब ये क्रिप्टो करेंसी के अंदर कि वो क्रिप्टो करेंसी के अंदर यूनिवर्सल सर्टिफिकेट ने उनको मिला था यूनिवर्सिटी का, तो ये सर्टिफिकेट मेरा दादाजी का, ऐसा बोल के आपको वो लोग बोलेंगे। ऐसा आप डैडी ने डिजाइन करके रखे हैं दोस्तों। ये चीज डैडी जी आप लोग के सामने रख रहे हैं। ओवर टू डैडी। ఇంకొక పావు గంటలో క్లోజ్ చేస్తాను అయిపోతుంది. ఆ 470 మంది ఉన్నారు. ఇప్పుడు దాన్ని మీరు అలా పిలిచి మంచి విషయం చెప్తున్న డాడీ మిస్ అయిపోతున్నారా అని చెప్పేసి వాళ్ళు పిలండి. హిందీలో మాట్లాడినప్పుడు తెలుగు వాళ్ళు, తెలుగులో మాట్లాడినప్పుడు హిందీ వాళ్ళు పిలవండి. ఇప్పుడు నేను दोस्तों डैडी जी का कहना है कि अभी इम्पोर्टेंट बात एक इम्पोर्टेंट बात डैडी जी बताने जा रहे हैं। ओनली 15 मिनट में ये मीटिंग खत्म होने जा रहा है, तो आप सभी को रिक्वेस्ट करना चाहता हूँ कि आपका जितने भी पर्सन है, जो भी आपका अभी देखिए हमारे पास 471 है, लेकिन बाकी 30 लोग जो भी आपका दोस्त पे जो नहीं आ पाए होंगे तो उनको फिर से लेके आइए दोस्तों। ये लास्ट का जो वर्ड्स है डैडी जी का वो सुनने लायक है और वो जो बताएंगे उसको सुनना जरूरी है। इंपॉर्टेंट बात है। ओवर टू यू डैडी। ఓకే, అయితే ఇప్పుడు రేపు మీరు 17వ తారీఖు మీరు వస్తారు, 8 గంటలకు వచ్చేయాల. దూరంగా అస్సాం నుంచి ఈ రోజు ఒకటి విన్ అయ్యాడు డాడీ హిందీ డాడీ అని చెప్పు. 4వ లెవెల్ ఎవరైనా సరే ఈస్ట్ అంటే ఈ సౌత్ ఇండియా కాకుండా మిగతా విన్ అయినట్టు నాకు చెప్పండి. వాళ్ళ టికెట్ తీసుకొని రెడీగా ఉండి 17వ తారీఖు ఉదయం 8 గంటలకే ఉండాలి. అంటే ముందుగానే రావాలి. వచ్చేసిన తర్వాత ముందు మనం కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి భీముల వరకు బీచ్ వెంబడి ఒక ర్యాలీ చేద్దాం కారుతో. కారు ఎవరెవరికి ఉన్నదో కారు పట్టుకొని వచ్చేయండి. మళ్ళీ తెచ్చి చేస్తే ఆ కారుని కూడా ఫోటో తీసి దాన్ని పలానా ఆ టైంలో నా కారు ఆ ర్యాలీలో ఉంది అనేదిగా దానికి గుర్తింపు ఇస్తున్నాను. మీ కారు కూడా మీతో పాటు పట్టభద్రులు అవుతుంది కాబట్టి కారు వేసుకుని వచ్చేయండి. అయితే ఇలా వచ్చిన వాళ్ళందరితో నేను కలెక్టర్ ఆఫీస్ నుంచి భీముల వరకు వెళ్ళి భీముల నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఒక ర్యాలీ చేస్తున్నాం. ఇది మధ్యాహ్నంతో అయిపోతుంది. ఏది ర్యాలీ? క్యూసిసి కాయిన్ లాంచింగ్ ర్యాలీ. ఆ ర్యాలీని ఇప్పుడు ఇది యూట్యూబర్స్ ఎవరున్నారో ఇందులో నేను వాళ్ళకి నేను ఈ డాక్టరేట్ నేను ఏదైతే ఇస్తున్నానో వాళ్ళు నా ఛానల్ ఆ ఛానల్ ఇవన్నీ కూడా హిందీలోను తెలుగులోను వీలైతే ఇంగ్లీష్ లోను లైవ్ యూట్యూబ్ రన్ చేద్దాం. ఆ లైవ్ లో ఎలా మన ర్యాలీ ఎలా ఉంది, ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు ఎవరు, ఇదంతా కూడా మనం లైవ్ లో ఇద్దాం. రైట్? అలా లైవ్ లో వచ్చేసి ఆ రోజు ప్రోగ్రామ్ అప్పుడు ఉదయం వరకు అయిపోతుంది. ఇప్పుడు మధ్యాహ్నం ఏం చేస్తాను చెప్తాను. ఉదయం చెప్పినన్నా दोस्तों डैडी जी का कहना है कि हमारा जो प्रोग्राम है उसके बारे में बात कर रहे हैं। जैसे कि आप सभी को पता है हमारा 17 तारीख से चालू होने वाला प्रोग्राम, तो डैडी जी बोल रहे हैं कि हमारा एक पर्सन है अपना आसाम से 4th लेवल अचीवमेंट किए, उनका नाम है मनोरंजन बरुआ सर है, जो कि 4th लेवल अचीवमेंट कर चुके हैं और उनको डैडी जी कांग्रेचुलेशन बोल रहे हैं और उनको बोल रहे हैं कि आप 17 तारीख को 8 बजे से पहले वहां पे पहुंच जाना है, क्योंकि आपका आसाम बहुत दूर है, इसलिए वहां से आपको आने के लिए टाइम लगेगा, तो अभी से आप टिकट निकाल के रखिए। तो दोस्तों उसके साथ साथ डैडी जी का कहना है कि हमारे 17 तारीख का जो मॉर्निंग जो प्रोग्राम रहेगा वो कब रहेगा? 8 बजे चालू हो जाएगा। तो आप सभी को रिक्वेस्ट है, जितने भी लोग अचीवमेंट करेंगे उन सभी लोग 17 तारीख को सुबह 7 बजे तक पहुंच जाएंगे। तो 8 बजे का रैली में आप सभी को भाग लेना है और ये रैली चालू होगा हमारा कलेक्टर ऑफिस से लेके ఎక్కడ దగ్గర डैडी అది भीमिली। ओके, कलेक्टर ऑफिस से लेके ओके, जो कलेक्टर ऑफिस से लेके भीमली बोल के हमारा एक बीच का जो रास्ता है बीच जाने पे, ठीक है, समुद्र मतलब समुद्र किनारा ये रहेगा दोस्तों, ये पूरा समुद्र किनारा रहेगा। वहां पे हमारा 30 4 व्हीलर निकलेगा वहां से, ठीक है। और डैडी जी का कहना है वहां पे रहेगा क्यूसीसी कॉइन लॉन्चिंग रैली रहेगा, उसका नाम रहेगा क्यूसीसी कॉइन रैली, क्यूसीसी कॉइन लॉन्चिंग रैली रहेगा।
और इस रैली के अंदर जो हमारे यूट्यूबर्स है जिनको कंपनी ने अभी अवार्ड वगैरह देने वाली है, उन लोग वहां पे क्या करेंगे, लाइव टेलीकास्ट करेंगे। और उसके साथ साथ हमारा कंपनी का भी जो हमारा यूट्यूब है उसको भी चलाएंगे हम। और उसके साथ साथ यहाँ पे हर भाषा में हम लोग कोशिश करेंगे, हिंदी, उड़िया, तेलुगु और हमारा इंग्लिश, हिंदी, ये 3 भाषा में एक्चुअली करने की कोशिश करेंगे। उसके साथ साथ इंग्लिश भी होगा तो इंग्लिश में भी हम लोग इसको ट्रांसलेट करके सभी लोगों को लाइव दिखाएंगे दोस्तों। ఓవర్ టు డాడీ। ఓకే, ఇప్పుడు ఆ రోజు ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసి ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఈ పట్టా ప్రధానోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. వీళ్ళందరూ పట్టభద్రులు అవుతారు. ఇదంతా లైవ్ టెలికాస్ట్ చేస్తాం అన్ని ఛానల్స్ లోను. లైవ్ ఇప్పటికైతే ఛానల్స్ కి నేను ఇప్పుడు ఈ పట్టా ప్రధానోత్సవం చేస్తున్నాను, వాళ్ళు తప్పనిసరిగా వచ్చి లైవ్ టెలికాస్ట్ చేయాలి. అవన్నీ కూడా నేను మీకు లింక్లు అన్ని ఇస్తాను, అందరూ చూడొచ్చు. ఇది ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళినటువంటి ఒక కంపెనీ తాలూకు ఔన్నత్యంగా భావిస్తున్నాను. ఎవరు అలా చేయలేదు, మన కుటుంబం కాబట్టి మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు దీని తర్వాత 18వ తారీఖున మనం కాయిన్ లిస్టింగ్ చేస్తున్నాం. అది మళ్ళీ మాట్లాడతాను. అయితే ఇక్కడ చిన్న మార్పులు ఏంటంటే ఇది మాట్లాడాడు చెప్పాడు। ओके दोस्तों, डैडी जी का कहना है हमारा मॉर्निंग प्रोग्राम आप लोग को बता दिए। उसके बाद जैसे खाना खाने के बाद उसके बाद क्या होगा, उसी दिन 17 तारीख को शाम को हमारा पुरस्कार वितरण होगा। पुरस्कार वितरण अभी जो डैडी जी ने बताया कि हमारा सर्टिफिकेट वगैरह दिया जाएगा, वो सारा चीज आपको यूट्यूब में लाइव मिलेगा। और जितने भी यूट्यूबर हमारा रहेंगे साथियों, वो सारा साथी क्या करेंगे, यूट्यूब लाइव करेंगे। और ये एक आपको यादगार दिन रहेगा दोस्तों ये, क्योंकि आज तक कोई भी क्रिप्टो करेंसी के अंदर कोई भी कंपनी सर्टिफिकेट किसी को नहीं दिया है, ठीक है। ये हमारा पहला कंपनी है जो कि सर्टिफिकेट भी आपको दे रही है और आपको सम्मान भी मिल रहा है दोस्तों। ये सम्मान आपको याद रहेगा, जिंदगी भर आप इसको याद करोगे दोस्तों। और ये लाइव रहेगा, और ये लाइव का जो भी जितने भी यूट्यूबर रहेंगे वहाँ पे उन सभी का लिंक दिया जाएगा, आप उस लिंक पे देख सकते हैं दोस्तों। ओवर टू डैडी। ఎస్, అందుకోసం మీరు రెడీ కండి. మిగతా విషయాన్ని ఇప్పుడు ఉన్నది కాబట్టి నేను వీలైతే ఇవాళ 7 కదా డాడీ? హలో డాడీ, కదా, రేపు 8, ఎల్లుండి 9. నేను మళ్ళీ మనం 9వ తారీఖున ఒక జూమ్ చేద్దాం. మరి అంటే ఇంకొక మధ్యలో ఒక జూమ్ పెంచుతున్నాను, ఎందుకంటే నేను చెప్పాల్సింది ఇంకా కొంత ఉండిపోయింది కాబట్టి 9న ఒక జూమ్ చేసి మళ్ళీ మిగతాది మనం వాళ్ళకి చెప్పేద్దాం. అయితే ఈ పట్టా తీసుకునే వాళ్ళు అదృష్టవంతులు. అలాగే ఇంతకు ముందు అద్భుతంగా చేసిన వాళ్ళలో నేను కొంతమంది నేనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీనికి నో రికమెండేషన్ నన్ను అడగడానికి కూడా లేదు. అలాగే నాకు కంపెనీకి ఎంతవరకు సపోర్ట్ చేసిన నా చుట్టూ ఉన్న టీంను కూడా అందులో సెలెక్ట్ చేసి పెడుతున్నాను. ప్రపంచంలోనే నంబర్ 1 కాయిన్ ని చూడండి, సైలెంట్ లో పెట్టండి, ఎవరు మ్యూట్ లో పెట్టండి, ఎవరిది? ప్రపంచంలోనే నంబర్ 1 కాయిన్ 1,20,000 రూపాయలకి మనం ఫండ్ పెట్టినటువంటి కాయిన్ ని 650 రూపాయలకి ఇచ్చేటువంటి కంపెనీ ఒక్కటి కూడా ఇంతవరకు లేదు. ఇక మీద కూడా అంత ఈజీగా రాదు. అందుకోసం ఇందులో కాయిన్ కొనుక్కున్నాడు కూడా చాలా అదృష్టవంతుడు. ఒకప్పుడు బిట్ కాయిన్ నేను కొనుక్కున్నాను అని గొప్పగా చెప్పాడు. ఒకప్పుడు కాదు, ఈ మధ్య నేను క్యూసీసీ కాయిన్ కొన్నాను, ఇది నా సంపద అనేంత గొప్పగా దీన్ని చేశాను. కుమ్మేస్తుంది. లైఫ్ టైం అంటే 100 సంవత్సరాలు కూడా ఇది 500 కాయిన్స్ కి మించి రోజు రిలీజ్ కావు. అంటే ఒక సంవత్సరంలో 1,00,000 కాయిన్స్ కంటే తక్కువ ఉంటాయి. కాబట్టి అద్భుతమైన రేటుకి వెళ్తుంది. అసలు దీన్ని తట్టుకోవడం ప్రపంచంలో ఉన్న క్రిప్టో కరెన్సీకి పెద్ద సవాల్. డీ కాయిన్ వరకు వెళ్ళవసరం, తర్వాత మాట్లాడదాం. దీన్ని తట్టుకోవడం కష్టం. అలాంటి కాయిన్ కి మీరు ఓనర్స్ కావాలంటే మీ దగ్గర ఉండవలసింది కేవలం ₹3.20 ఉంటే చాలు. మీరు అలాంటి కాయిన్ లో కొంత భాగానికి ఓనర్ అయిపోతారు. అది దృష్టిలో పెట్టుకోండి. థ్యాంక్ యూ డాడీ, చెప్పియమ్మా। दोस्तों, डैडी जी का कहना है कि हमारा ये बहुत बेहतरीन कॉन्सेप्ट है दोस्तों। और उसके साथ साथ डैडी जी ने बताया कि हमारा जो कॉइन है, ठीक है, क्यूसीसी कॉइन है, इसमें से आप 3 रुपये का भी कॉइन ले लेते हैं ना, तो भी आप एक करोड़पति हो सकते हो। क्योंकि डैडी जी का कहना है दोस्तों कि हमारा 1,20,000 का कॉइन का
आपको 650 रुपीज में 651 रुपीज में दिया जा रहा है। तो आपको डैडी जी बोल रहे हैं इसमें आप लोग कौन यहाँ पे अपना मतलब ये बोल सकते हैं इसको, एक घर घर के कोई भी खरीदता है तो उसको क्या बोल सकते हैं दोस्तों, आपका घर हो जाता है वैसा। आप इसमें से थोड़ा भी एक टुकड़ा भी खरीद लेते हो ना दोस्तों, तो ये आपका खुद का हो जाता है। और इसके लिए डैडी जी का कहना है दोस्तों कि इसका आप एक डी कॉइन, इसको हमारा QCC कॉइन के सामने आप डी कॉइन तो बात की बात है, डी कॉइन की बात बाद में बात करेंगे हम लोग, लेकिन QCC कॉइन इतना जबरदस्त रेट बढ़ने वाला है आने वाले दिनों में। लोग बोलेंगे जैसे बोलते थे डी कॉइन हमने ये हमारा बिटकॉइन हमने खरीदा था, ऐसा आने वाले दिनों में बोल रहे थे, लेकिन अभी कुछ लोग बोलेंगे कि QCC कॉइन अभी मैंने खरीदा लेकिन आज मेरे पास इतना करोड़ों का पैसा है, ऐसा बोल सकते हैं। ऐसा डिजाइन डैडी ने बनाया दोस्तों। तो इसके लिए डैडी जी बोल रहे हैं कि इसके अंदर आप लोग भी आ सकते हो, आप लोग भी इसमें भागीदार ले सकते हो। तो इस कॉइन को आपका खुद का कॉइन सोच के आप थोड़ा भी 3 रुपए से भी आप खरीद सकते हो उसको। लेकिन डैडी जी का और एक चीज बता रहे हैं डैडी जी कि इस मीटिंग के अंदर वो कुछ जो पहले जो कुछ लोग अच्छा काम किए थे और उनके सराउंडर में जो कुछ लोग हैं उनको भी डैडी जी बुलाने वाले हैं इस मीटिंग के अंदर। इसके लिए डैडी जी बोल रहे हैं यहाँ पे कोई रिक्वेस्ट मत करना और किसी को सिफारिश मत करना मेरे सामने, और मेरे को पता है कौन कितना काम किया उस बेसिस पे मैं लेने वाला हूँ उनको। तो ये चीज भी डैडी जी बता रहे हैं दोस्तों। और एक चीज सर दोस्तों मैं जाते जाते आपको यही बोलूंगा कि हमारा QCC कॉइन का रेट इतना जबरदस्त बढ़ने वाला है। जो टेक्नोलॉजी डैडी ने बताया है, जो टेक्नोलॉजी से डैडी जी बनाया है, ऐसा कहीं पे भी कोई टेक्नोलॉजी से कोई बनाया नहीं आज तक कॉइन। क्योंकि देख सकते हैं दोस्तों 500 कॉइन 100 साल तक भी आप गिनोगे तो भी ओनली 500 कॉइन से ज्यादा कभी भी एक महीने में एक दिन में 500 कॉइन से ज्यादा रिलीज नहीं होने वाला है। तो साल में कितना होता है आप लोग गिन सकते हैं दोस्तों। तो इसके लिए डैडी जी का कहना है इसमें से बहुत अच्छा रेट बढ़ने वाला है आपको आने वाले दिनों में। और आपको थोड़ा सा कम से कम सभी को मैं रिक्वेस्ट करूंगा दोस्तों, जितने भी लोग हैं हमारा केवो कम्युनिटी है और सभी को बोलूंगा उस दिन ट्रेड करना और कम से कम 3 रुपए का कॉइन से खरीद के रखना। ఓవర్ టు డాడీ। అలాగే దేశవ్యాప్తంగా ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన 100 మంది ఈ మీటింగ్ మీకు మీ జీవితంలో నవ్వుతో నా భవిష్యత్తు, ఎందుకంటే 100 మంది సూట్లు తొడుక్కొని ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి మీరే. ఒక మీటింగ్ మొత్తం 100 మెంబర్స్ స్టూడెంట్స్ తో ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది. అక్కడ ఉన్న మీ ప్రతి నిమిషం కూడా మీ మెమరబుల్, ఫుడ్ మెమరబుల్, ట్రేడింగ్ మెమరబుల్, మీరు తీసుకున్న ప్రతిదీ కూడా మీకు మెమరబుల్ గుర్తుండిపోద్ది. అంతే ఒక గొప్ప కార్యంలో నేను పాల్గొన్నాను అనేది మీ గుండె నిండా నింపేసి నేను పంపిస్తాను. ఇక మిగిలింది మరొక 300 శిబిరాలు ఇండియా మొత్తం మీద మీరు పెడుతున్నారు. ఆ శిబిరానికి ఒక్కో శిబిరానికి 5,000 రూపాయలు నేనే ఫండ్ ఇస్తాను. 300 శిబిరాల్లోకి నేనే మీకు ఫండ్ ఇస్తాను. ఎందుకంటే ఆ నైట్ అంతా మీరు అక్కడ ఉండడానికి డ్రింక్స్ కానీ ఇలా మీరు స్టఫ్ కానీ ఏమైనా తీసుకుంటా భోజనానికి కానీ మీరు ఎలా వాడుకుంటారో వాడుకోండి. ఆ శిబిరాల్లో మీరు చేయండి. ఆ శిబిరాలు ఎలా రన్ అవుతాయి, ఎలా చేయాలో నేను మళ్ళీ చెప్తాను. మన సీనియర్స్ అందరికీ నేను చెప్తాను. ఆ శిబిరాల్లో ఈ మీకు ఏదైనా ఇప్పుడు ISDT వగైరా ఏమైనా ఉంటే అక్కడికి మీరు సప్లై చేసుకోవడం అంతా ముందు రెడీ చేసుకోండి. మన దగ్గర వైజాగ్ లోను ఇక్కడ మెయిన్ మనం ఇక్కడ ట్రేడింగ్ లో పాల్గొంటే అట్ ద సేమ్ టైం ఇండియా వైడ్ గా 300 శిబిరాలు ఏకకాలంలో ట్రేడింగ్ లో పాల్గొవాలి. ఎందుకంటే అది మీకోసమే, మీకు నచ్చితే పాల్గొండి లేకపోతే మానేయండి. కానీ పాల్గొనడం వల్ల మీరు అవుతాడు ప్రతి ఒక్కడు లక్షాధికారి అవుతాడు, కనీసం లక్షాధికారి అవుతాడు. నెక్స్ట్ మీరు ఒక కాయిన్, 2 కాయిన్లు, 3 కాయిన్లు, 10 కాయిన్లు కొనండి, కోటీసులు అవుతారు మీరు. ఆ తర్వాత మళ్ళీ ఛాన్స్ రాదు. అక్షర సత్యం స్వర్ణాక్షర లిఖించబడిన దానిగా మిగిలిపోద్ది, రాదు. కాబట్టి మీరందరూ సిద్ధం కండి. అందరూ నేను సిద్ధంగా ఉన్నాను చెప్పి డాడీ. दोस्तों डैडी जी का कहना है कि हमारा 100 लोग यहाँ पे एक ही साथ सूट बूट पहन के, एक ही कलर के सब लोग सूट बूट पहन के एक जगह पे रहेंगे और वहाँ पे जो फूड रहेगा वो अनबिलीवेबल रहेगा दोस्तों। और वहाँ पे जो भी चीज होगा वो सारा चीज आप लोग को लाइव दिखेगा। और सोचिए इतने 100 लोग एक ही साथ 100 लोग एक ही साथ एक सूट बूट पहन के जब भी बैठे रहते हैं या वहाँ पे जब भी मीटिंग होगा उसके अंदर जब भी आपको देखने के लिए लोग आएंगे तो सोचिए लाइव में जब देखेंगे क्या कैसा लगेगा आप लोग को। और उसके साथ साथ डैडी जी बता रहे हैं जो जिस दिन हमारा ट्रेडिंग स्टार्ट होगा 18 तारीख को, उस दिन इंडिया के अंदर 300 जगह पे हमारा इंडिया के अंदर 300 जगह पे हमारा शिविर बैठा जाएगा। शिविर मतलब 10 लोग 15 लोग ऐसे बिठा के 300 जगह पे हमारा
ट्रेडिंग स्टार्ट किया जाएगा। यहाँ पे जो वहाँ पे जो 100 लोग होंगे वो लोग भी वहाँ पे ट्रेडिंग करेंगे। उसी टाइम ये 300 जगह पे जो हमारा लोग बैठेंगे वो लोग भी उसी टाइम पे ट्रेडिंग करेंगे दोस्तों। तो सोचिए आपका कॉइन का रेट कहाँ से कहाँ पहुंच सकता है। इसको किसी को जबरदस्ती नहीं है, लेकिन जो भी यहाँ पे कॉइन खरीद लिया तो सोचिए वो लाखों पति तो कम से कम बनने ही वाला है, लेकिन किसके बाद 10-15 कॉइन भी आज आ गया ट्रेडिंग में तो करोड़पति बनने वाला है दोस्तों। ये डैडी जी का कहना है दोस्तों। और दोस्तों डैडी जी का और एक चीज बता रहे हैं डैडी जी कि यहाँ पे जो 300 शिविर जो बिठेगा उसके लिए कंपनी पैसा देने वाली है। आप पैसा नहीं निकाल रहे दोस्तों, क्योंकि कंपनी वहाँ पे जो फंड देगी वो किसके लिए, वहाँ पे आप नाश्ता वगैरह कर सकते हो। नाश्ता वगैरह करके आप बैठ के वहाँ पे ट्रेडिंग कर सकते हो, वहां से आपको हिलना नहीं है। इसके लिए कंपनी वो भी प्रोवाइड कर रही है। वो कैसे देने वाली है वो आपको आपका सीनियर के द्वारा बता दिया जाएगा। ओवर टू यू डैडी। డాడీ థ్యాంక్ డాడీ. చెప్పండి. లవ్ డాడీ. చిన్న విషయం ఒకటి, నాకు క్వశ్చన్స్ ఫోన్లు చాలా వచ్చాయి డాడీ. దీంతో చిన్న క్వశ్చన్ చాలా వచ్చాయి. దాంతో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి వస్తుంది డాడీ. డాడీ రోబోటిక్ పూల్ లెవెల్ ఇన్కమ్ వస్తుంది, ఆటో పూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని 15 ఫోన్లు వచ్చాయి. మెసేజ్ ఆటో పూల్ ఆల్రెడీ ఉంది, అది ఓపెన్ చేయడం రానట్టు ఉంది. దాని గురించి మళ్ళీ మీరు ఎవరైనా వాళ్ళకి ఎవరైనా చెప్పండి. ఆటో పూల్ కూడా వచ్చేస్తుంది, అది దాన్ని ఓపెన్ చేయడం రానట్టు ఉంది. నీకు ఆటో పూల్ ఎన్ని వచ్చాయి? నాకు 285 వచ్చాయి డాడీ, మిగతా వాళ్ళకి కనిపించలేదు డాడీ. అవి ఇంక పెరగలేదు కదా నీది? లేదే పెరగలేదు. ఓకే, దాన్ని నేను మళ్ళీ రేపు చెప్తాను, మిగతాది మీరు కానివ్వండి. ఓకే, ఆ విషయాలన్నీ కొంచెం మనం చేసుకెళ్దాం, అది మనం చేద్దాం. ఇప్పుడు నేను చెప్పిన దాంతో మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి దానికి సిద్ధం కండి. ఓకే సార్. ఓకే డాడీస్, మళ్ళీ మనం మరొక జూమ్ లో కలుద్దాం. జై హింద్.